టెంపులా లక్ష్మీ మాతాజీ మీరు చెప్తారా? హరే కృష్ణ మాతాజీ, వినిపిస్తుందా మాతాజీ? కనిపిస్తుంది ప్రభు. సరే. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. ఈరోజు ఓన్లీ వింటాను ప్రభుజీ నేను. సరే మాతాజీ. అంటే ఇంకో లక్ష్మీ మాతాజీ ఉన్నారు కదా, ఆ మాతాజీ ఏమన్నా చెప్తారేమో అని. మాధవ్ ప్రభుజీ మీరు చెప్పండి ప్రభుజీ. గంగాధర్ ప్రభుజీ మీరు చెప్పండి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాద్ వామ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. భక్తి మార్గము. ఒక కర్మి ఒక సాధువు సాంగత్యంలోకి వస్తాడు ప్రభు. సాధువు పరతత్వము అనేవాడు పరిపూర్ణ భగవత్ ధామంలో ఉంటారు అని కర్మికి సాధువు చెప్తాడు. భక్తి చేసి భగవత్ ధామం చేరి అక్కడ సేవ చేయాలి. ఎందుకంటే ఆత్మ అనేది భగవంతుని సేవకుడు అని అర్థం. అయ్యా గురువుగారు, మరి నేను ఏం చేయాలి అని కర్మి అడుగుతాడు. అయ్యా కర్మి గారు, మీరు ఏం చేయాలంటే ఈ యొక్క కర్మలు చేయాలి, అవి భగవంతునికి ప్రేమపూర్వకంగా అర్పించాలి అని కర్మి గారు చెప్తారు. ఆ తర్వాత నువ్వు దృఢమైన శ్రద్ధ చేయాలి, అప్పుడు నువ్వు భక్తి మార్గంలోకి ప్రవేశిస్తావని అంటారు. అప్పుడు కర్మి గారు దృఢమైన శ్రద్ధ అంటే ఏమిటి గురువు గారు అని అడుగుతారు. దానికి దేవి వర్ణాశ్రమంలో ఉండాలి, మా దగ్గర శుద్ధ భక్తుల సాంగత్యంలో ఉండి శాస్త్రాలను అధ్యయనం చేయాలి. భగవంతుడు చెప్పిన భగవద్గీత భాగవతం నందు గుణ రూప లీలలను మాటలు నిరంతరం శ్రవణం చేయాలి. ఆ విధంగా మెల్లమెల్లగా శ్రవణం చేయగా జాతి శ్రద్ధ వస్తుంది. హరే కృష్ణ. ఒక్క నిమిషం ప్రభు. హరే కృష్ణ. చెప్పండి ప్రభుజీ. అదే విధంగా మెల్లమెల్లగా శ్రవణం చేయగా దాని జాతి శ్రద్ధ అని అంటారు. ఆ విధంగా జాతి శ్రద్ధ క్రమంగా పెరిగి దృఢశ్రద్ధగా వస్తుంది. దృఢశ్రద్ధ అంటే ఏమిటి గురువు గారు? అయ్యా కర్మి గారు, దృఢమైన శ్రద్ధ అంటే ఏమిటో కాదు, శాస్త్రాలలో చెప్పిన వాక్యాలని విశ్వసించడం దృఢమైన శ్రద్ధ అంటారు. ఈ దృఢమైన శ్రద్ధ భక్తి మార్గంలోకి ప్రవేశ మార్గము, ఎంట్రీ. దృఢమైన శ్రద్ధ వచ్చిన తర్వాత ఆయన కర్మలను వదిలివేయవచ్చు, కానీ వదలరు. ఎందుకనగా చాలామంది కర్మిలు సంసార బాధలు కావచ్చు, లేకపోతే అప్పుల బాధలు కానీ, శత్రువుల నుండి వాళ్ళ ఇబ్బందులు కాని వలన నాకు దృఢశ్రద్ధ వచ్చిందని ఇల్లు పిల్లలను అన్నీ వదిలేసి వెళ్తారు. కావున చాలా వరకు దృఢశ్రద్ధ వచ్చిన వారు కర్మలు చేస్తూ వదిలివేసే శక్తి ఉన్నా కూడా ఇతరుల కోసం కర్మలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆయన సాధువుల సాంగత్యంలోనికి వస్తారు. సాధువుల సాంగత్యంలో నిరంతరం భజనలు చేస్తూ ఉంటారు. భగవంతుని గురించి సాధువుల సాంగత్యంలో శుద్ధ భక్తుల నుండి అనేక విషయాలు తెలుసుకుంటారు. ఈ విధంగా భక్తి భజనలు నిరంతరం చేస్తూ ఈ విధంగా భజన క్రియలో పడుతూ లేస్తూ ఉంటారు. దీన్నే రెండు రకాలుగా ఉంటాయి. అనిశ్చిత భజన క్రియ, నిశ్చిత భజన క్రియ అని రెండు ఉంటాయి. ఒకసారి ఉత్సాహంగా, మరొకసారి అతి ఉత్సాహంగా ఉంటారు. ఒకసారి ఆయన భౌతిక విషయాలకు గురి అవుతారు. ఆయన నియమ నిబంధనలను పెట్టుకుంటాడు, కానీ అవి పాటించలేడు. ఈ విధంగా ఉత్సాహమాయి ఘనతరల హూడ్య వికల్ప విషయ సంగ్రహర నియమాక్షయ
తరంగ రంగిణి అని ఉంటాయి. ఉత్సాహమాయి అంటే ఉత్సాహంగా చూపిస్తారు. హరే కృష్ణ. చెప్పండి ప్రభుజీ. ఆ, గ- గణతరల అంటే ఉత్సాహం ఉన్న శాస్త్రాలను చదివి అర్థం చేసుకోలేరు. దీనినే గణతరల అంటారు. కూటి వికల్పం, నేను అక్కడ వెళ్ళి భక్తి చేస్తాను, నేను ఇక్కడికి వెళ్ళి భక్తి చేస్తాను, లేదా ముసలితనంలో భక్తి చేస్తాను అని రకరకాల హూడ్యాలను తాను పండుతాడు. విషయ సంగరహర విషయ సంగరహర అంటే భౌతిక విషయాలను పట్ల ఆకర్షమవుతారు. చెప్పండి ప్రభుజీ. చెప్తాను. నియమాక్షయ కొన్ని నియమాలను విధించుకొని దానిని పాటించలేకపోతారు. దీనిని నియమాక్షయ అంటారు. తరంగరంగిణి భక్తిలో వచ్చి పూజా లాభం ప్రతిష్టాలకు లోనవుతారు. దీనిని మనం తరంగరంగిణి అంటారు. ఇవన్నీ తప్పించుకొని భజన క్రియ నిశ్చి భజన క్రియ చేస్తూ నిశ్చిత భజనలోకి వెళ్తారు. దీని తర్వాత అనర్థన వృత్తికి వెళ్తారు. అనర్థన వృత్తి అంటే ఆయనకున్న అనర్థాలన్నీ తొలగిపోతాయి, చాలా వరకు తొలగిపోయి. అనర్థాలంటే పూర్వజన్మ పాపాలు, ప్రస్తుత పాపాలు, వైష్ణవుల పడితే అపరాధాలు, ఇలా అన్నీ ఆయనకు వెళ్ళిపోతాయి. దీనిలో తర్వాత నిష్ఠ, రుచి, ఆసక్తి స్థాయి వస్తాయి. నిష్ఠ భగవంతుని మీద నిష్ఠ పెరుగుతుంది. రుచి భగవంతుని మీద రుచి ఉంటుంది, భౌతిక విషయాలపై ఉండదు. ఆసక్తి ఆసక్తి స్థాయిలో భగవంతుని అనుభూతం చెందుతాడు. భగవంతుని తాకినట్లుగా, సృజించినట్లుగా, భగవంతుని కాలి గజ్జలు వినిపించినట్టుగా, భగవంతుని పూలమాల వాసన చూడటం ఆసక్తి స్థాయిలో అనుభూతం చెందుతాడు. శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనావృత్తి, నిష్ఠ, రుచి స్థాయి వీటన్నిటిని కలిపి సాధా శుద్ధ వైద సాధనా భక్తి అంటారు. వైదన సాధన భక్తి దీని రాగానుభక్తి అంటే బృందావనంలో గోపబాలులు, గోపికలు కృష్ణుడి కోసం చేసే భక్తిని రాగాత్మిక భక్తి అంటారు. రాగాత్మిక భక్తి భక్తులు చేసే భక్తిని రాగానుభక్తి అని అంటారు. ఇది 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 భావ ప్రేమ స్థాయిలో ఇవి రెండు గురువు ఇవ్వలేడు. భావ ప్రేమ స్థాయి భగవంతుడు ఇస్తాడు, మరి ఎవరు ఇవ్వలేరు. హరే కృష్ణ. ధన్యవాద ప్రభు. తప్పులే ఉంది, క్షమించండి హరే ప్రభు. కృష్ణ. బాగా చెప్పారు. అయితే కొన్ని ఇక్కడ మనకి శుద్ధ వైద్య సాధన భక్తి అలాగానే నేరుగా చేస్తూ వెళ్ళిపోతే రాగానుగా భక్తిలోకి వెళ్లకుండా అప్పుడు మనము ద్వారక అక్కడికి వెళ్తాము, గోలోకం వెళ్ళమని అది చెప్పలేదు. తర్వాత శ్రద్ధ నుంచి ఆసక్తి వరకు మనకు గురువు గారు ఇస్తారు, అది చెప్పారు. తర్వాత భావాప్రేమ అనేది భగవంతుడే ఇస్తారని చెప్పారు. తర్వాత మనకి ఏదైతే ఈ యొక్క వ్రజభూమిలో గోపికలు, గోపులు, గోపబాలులు, గోపమిత్రులు వీళ్ళంతా కలిపి చేసే భక్తిని మనము రాగాత్మిక భక్తి అంటాము. ఇది చెప్పారు కరెక్ట్గా. ఇంకొకటి ఏంటంటే ఈ భక్తిని అనుసరించి మనము భక్తి చేస్తాము, దాన్నే మనము రాగానుగా భక్తి అంటాం. రాగాత్మిక భక్తులను అనుసరించి మనం భక్తి చేస్తాము, దాన్నే మనము రాగానుగా భక్తి అంటాం. ఆ రాగానుగా భక్తి చేస్తేనే మనము ఆసక్తి తర్వాత రాగానుగా సైడ్కి వెళ్ళాలి. దానికి గురువులు ఉంటారు. మనకి ఆసక్తి వచ్చిన తర్వాత మాత్రమే వెళ్ళాలి. ముందుగానే శ్రద్ధలోనో భజన క్రియలోనో మధ్యలో ఎక్కడో వెళ్తే మనం మురిక్కుంటలో పడతాం పోయి. అంటే మనం ఏ డెస్టినేషన్కి చేరుకోలేము. దానికి అర్హత సాధించిన తర్వాతనే దానికి మనకు గురువులు చెప్తారు, నీవు రాగానుగా భక్తి చేయవచ్చు అని. అప్పుడు భగవంతుడే మనకి దాన్ని ప్రసాదిస్తాడు. తర్వాత రాగానుగా ఆ గురువుల దగ్గరికి మనము చేరుకునేటట్టు భగవంతుడు మనకి ఏర్పాటు చేసి ఆయన తన ధామానికి తీసుకుని వెళ్తారు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదం. బాగా చెప్పారు గురు. హరే కృష్ణ ప్రభు. రాసుకున్నారు కదా. హరే కృష్ణ ప్రభు. పొద్దు నుంచి ఇదే పని మీద ఉండ ప్రభు. ఆడికి కన్ఫ్యూజ్గా కొంచెం టెన్షన్గా ఉంది ప్రభుజీ. ఇంకెవరైనా చెప్తారా? మాతాజీలు కానీ ప్రభుజీలు కానీ.
గౌరీ మాతాజీ మీరు చెప్పండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భక్తి మార్గంలో మొట్టమొదటగా కర్మి అనే అతను ఒక భక్త సాధువు సాంగత్యంలోనికి వచ్చి ఆ దైవీ వర్ణాశ్రమంలోకి ప్రవేశిస్తారు ప్రభుజీ. ఫస్ట్ ఈ ఆశ్రమంలో మనం దైవీ వర్ణాశ్రమంలో భగవద్గీత, భాగవతము ఇలా అధ్యయనం చేస్తాము. మనకి అప్పుడు భగవంతుని మీద ఉన్న అనేకమైన సందేహాలు అవన్నీ మనకి ఎలా పోగొట్టుకోవడానికి ఈ వర్ణాశ్రమం అనేది మనకి ఉపయోగపడుతుంది ప్రభుజీ. భక్త సాధు సాంగత్యంలో శాస్త్రాలను అధ్యయనం చేస్తాము. ఇప్పుడు ప్రతి దాని గురించి మనము పూర్తిగా అంటే క్షుణ్ణంగా తెలుసుకోవాలని మనం ఈ అధ్యయనం అనేది చేస్తాం. ఈ విధంగా మనకు అప్పుడు రెండు భావాలు అనేది ఏర్పడతాయి ప్రభుజీ. అవి అసంభావన ఒకటి, విపరీత భావనలు అనేటటువంటివి ఏర్పడతాయి. ఈ రెండు అసంభావన అంటే ఎందుకు కృష్ణుడే దేవాది దేవుడు, వేరే దేవతలు ఎందుకు దేవాదేవుడు కాదు అనే భావన అనేది అసంభావన ప్రభుజీ. ఇంకా విపరీత భావన అంటే ఏంటంటే కృష్ణ ఎందుకు అంటే ఆయన చేసిన ఆ లీలలన్నీ ఈయన ఎందుకు ఇలా చేశారు అనే ఆ సందేహాలు, అంటే కృష్ణ ఎందుకు ఇంతమందిని పెళ్లి చేసుకున్నారు, ఇలాంటివి అన్నమాట. ఈ రెండు భావనలను మనము శుద్ధ భక్తుని సాంగత్యం చేసినప్పుడు మెల్లగా పోగొట్టుకుంటాం ప్రభుజీ. అప్పుడు మనలో కొన్ని అనర్థాలు అనేవి నశిస్తాయి. తర్వాత మనము ఈ పవిత్ర నామాన్ని మంత్ర జపాన్ని ఎప్పుడైతే మనం చేస్తూ ఇంకా శ్రవణ, కీర్తన, స్మరణ అనే భక్తిని చేస్తూ ఉంటాం ప్రభుజీ. అప్పుడప్పుడు మనకి ఏంటంటే ఇవి భగవంతుడు ఈ చేసిన ఇవన్నీ చూస్తే కూడా సందేహం వస్తూ ఉంటుంది. కానీ మనం అప్పుడు గురువు భక్త అంటే శుద్ధ భక్తుని సాంగత్యం తీసుకుంటాం కాబట్టి అప్పుడు గురువు మనకి నిర్దేశిస్తారు కదా ఇలా చెయ్యాలని. అప్పుడు గురువు మీద పూర్తి విశ్వాసంతో ఉంటాం కాబట్టి మనము గురువు మీద నమ్మకంతో మనం ఇవన్నీ చేస్తాం అన్నమాట. అంటే గురువు ఇలాగే మాకు బోధించారు కాబట్టి ఆయన ఉపదేశమే నాకు ముఖ్యము, నాకు ఇంకా శ్రవణ కీర్తన భక్తులే నాకు ముఖ్యమని అనుకునే భావనలోకి మనం వస్తాం. ఈ మనకు ముందు ఉన్న అనుమానాలన్నీ పోగొట్టుకోవడం వల్ల మనకి అప్పుడు మొదట దృఢమైన శ్రద్ధ అనేది ఏర్పడుతుంది ప్రభుత్వం. ఇదే భక్తి మార్గానికి తొలిమెట్టు అన్నమాట, అంటే డోర్ లాంటిది. ఇప్పుడు మనం భక్తి మార్గంలోకి ప్రవేశిస్తాము. ఇంకా దృఢమైన శ్రద్ధ అంటే ఇంకో ఒక వాక్యం మీరు వివరించారు, అదే శాస్త్రార్థ విశ్వాస అని. అంటే ఏదైతే మనకి శాస్త్రాల పైన అంటే పూర్తి విశ్వాసం అనేది ఉండాలి అని ప్రభుత్వం. ఆ శాస్త్రాలలో ఎలా చెప్పారో ఆ వాక్యాల పైన పూర్తి విశ్వాసం ఉండడం అనేది. మనం ఎప్పుడైతే మనం అంటే లాజికల్ థింకింగ్ ద్వారా శాస్త్రాలలో ఉన్న జ్ఞానాన్ని మనం యథార్థంగా గ్రహించలేము, అలా మనం ఆలోచించకూడదు. ఇది కూడా మీరు వివరించారు. ఇంకా వాటిని ఏంటంటే మనం ఈ శాస్త్రాలలో వాక్యాలను ఓన్లీ శుద్ధ భక్తుల సాంగత్యంలోనే మనము చర్చించుకోవాలి. అప్పుడే మనకి యథార్థ జ్ఞానం అనేది మనకు తెలుస్తుంది కలిసి. ఇంకా ఇలా మనం సాంగత్యంలో ఉండడం దాన్నే ఈ శ్రద్ధ, దీని కూడా శ్రద్ధ, దృఢమైన శ్రద్ధ కిందకే వస్తుంది ప్రభుజీ. ఇంకా మనము 9 రకాల భక్తులను చేస్తాము, అంటే శ్రవణ, కీర్తన, స్మరణ, వందన, అర్చన, దాస్య, సఖ్య, ఆత్మ నివేదన ఇలాంటివి చేస్తాము. ఇంకా రూప గోస్వామి గారు 64 అంగాలు అనేది కూడా భక్తిలో ఇచ్చారు. కానీ ఈ 64 అంగాలలో శ్రద్ధ అనేది మాత్రం భక్తి అంగం కాదని చెప్పారు. కానీ శ్రద్ధ అనేది మనం ఎంత బాగా పెంచుకుంటే మనము అనన్య భక్తిలోనికి వెళ్ళడానికి అది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా శ్రద్ధ అనేది తర్వాత రెండోది సాధు సంఘ వస్తుంది ప్రభుజీ. శ్రద్ధ తర్వాత సాధు సంఘలో వచ్చేసి మనకు గురువులు ఖచ్చితంగా ఉండాలి. అక్కడ కూడా ఇక్కడ మనము సజాతీయ సాధు సాంగత్యమే తీసుకోవాలి. ఎందుకంటే మనం వేరే సంప్రదాయాలను మనము అనుసరించకూడదు.
ఇది కూడా మీరు చెప్పారు. ఇంకా తర్వాత ఏంటంటే మనము సజాతీయ అంటే మన సంప్రదాయం అంటే గౌడీయ వైష్ణవ సాధు సాంగత్యమే మనం చెయ్యాలి. ఈ సాంగత్యంలో మనం రోజు భజన అనేది చేస్తూ ఉంటాము. ఈ విధంగా మనము అంటే వైష్ణవ కల్చర్ అనేది ఇక్కడ నేర్చుకుంటాం ఇలా చేయటం. ఈ విధంగా మనం ఈ కర్మలను ఈ మనం చేసే కర్మలను ప్రేమతో భగవంతుని ఈ భజన క్రియలో ప్రేమతో భగవంతునికి సమర్పించి ఇక్కడ భక్తి మాత్రమే మనం చేస్తాం. కానీ అక్కడ కోరికలనేటివి ఇంకా కొన్ని ఉంటాయి ప్రభుజీ. పూర్తిగా అన్ని మనకి ఇంకా వదిలేయలేము అప్పుడు కూడా. ఎందుకంటే మనకి పూర్వ సంస్కారాలు అనేటివి మనకు ఉంటాయి కాబట్టి మనం ఇంకా ఆ కోరికలు అనేటివి వదిలేయలేము. తర్వాత ఏంటంటే ఈ ఈ సంస్కారాలు ఇవన్నీ పోగొట్టుకోవాలంటే మనం ఇక్కడ మనకి అనర్థ నివృత్తి కూడా జరగదన్నమాట. ఈ సంస్కారాలు అనేటివి మనం మెల్లగా భజన క్రియలు పోగొట్టుకోవాలి. ఈ అనర్థ నివృత్తి మనల్ని ఈ అనర్థ నివృత్తి చేసుకోకపోతే మనం భక్తిలో ముందుకనేది వెళ్ళలేం ప్రభుజీ. అప్పుడు అప్పుడు భక్తుల సాంగతి భజన క్రియ చేస్తూ ఈ తీవ్రంగా ఈ భజన క్రియ ఇంకా కొంచెం అంటే దృఢమైన శ్రద్ధతో తీవ్రంగా చేయడం వల్ల మనకి అనర్థాలు గాని పూర్వ సంస్కారాలు గాని ఇవన్నీ మెల్లమెల్లగా పోతాయి ప్రభుజీ. ఇది శుద్ధ భక్తుల సాంగత్యంలో అతను ఆ విధంగా తన భక్తిని చేసుకుంటాడు. ఇంకా భజన క్రియలో మీరు అంటే మనకి అన్ని ఇంద్రియాలను భగవంతుని సేవలో ఉపయోగించాలని అది హృషికేశ సేవనం అనేది చెప్పారు శ్లోకము. ఇంకా భజన క్రియలో మనకి అనిష్ఠిత భజన క్రియ నిశ్చిత భజన క్రియ అనేది 2 ఉంటాయి. అనిష్ఠిత భజన క్రియలో కూడా కొన్ని మనకి అవరోధాలు ఉంటాయి. అవి 6 అవరోధాలు ఉంటాయి. ఉత్సాహమయ్యి దీనికి ఒక సామెత చెప్పారు మీరు, కొత్త భిక్షగాడు పోతే ఎరగడు అనే సామెత అని చెప్పారు ప్రభుజీ. ఇందులో మనము అదే అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటాము. మళ్ళీ నా వల్ల కాదంటూ అంటే వాస్తవంగా మనం అవి చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇది ఉత్సాహం అయ్యి ప్రభుజీ. ఇంకా ఘనసరళ అనేది ఇది కూడా ఇక్కడ చాలా సార్లు శాస్త్రం చదువుతాం కానీ ఇక్కడ కూడా అత్యుత్సాహం చూపిస్తాము. భజన క్రియ అనేది సరిగ్గా చేయలేము, అంటే పూర్తి స్థాయిలో మనం చేయలేము. అలా చేయలేకపోవడం వల్ల మనం శాస్త్రాలు కొన్ని వాక్యాలలో పైన కూడా కొంచెం విశ్వాసం అనేది కోల్పోయే అవకాశం ఉంది. దీన్ని ఘనసరళ అంటాం ప్రభుజీ. ఇంకా 3వది వచ్చేసి వ్యూఢ వికల్ప. ఇది నేను గూఢ వికల్ప అంటే ఏంటంటే నేను భక్తి ఇప్పుడు చేయడానికి నా వయసు సూట్ అవ్వదు, నేను కుటుంబంలో ఉన్నాను, నా కుటుంబ పోషణ నాకు ముఖ్యము అనుకుంటూ మనము భక్తిని అనేది వాయిదా వేస్తామన్నమాట. అంటే ఇది ఈ ఏజ్ లో కాదు చేయాల్సింది, తర్వాత చేద్దామని అనుకొని వాయిదా వేయడాన్ని వ్యూఢ వికల్ప అంటారు. తర్వాత 4వది వచ్చేసి విషయ సంగ్రహ. ఇక్కడ మనకు భౌతిక కోరికలు ఉండడం వల్ల మనము ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేమన్నమాట. అంటే భౌతిక కోరికలు అనేవి వస్తూనే ఉంటాయి. దీనిని విషయ సంగ్రహ అంటారు. ఇంకా 5వది వచ్చేసి నేమాక్షర. ఇంకా మనం ఇక్కడ కూడా మనం అంటే ఇలాంటివే చేస్తూ ఉంటాం. అంటే కొన్ని మాలలు ఎక్కువ చేస్తామని పెట్టుకుంటాము, అంటే నియమాలను కూడా ఇంకా కొత్తగా సృష్టించుకుంటాం. అంటే ఎక్కువ మాలలు చేయడానికి నియమాలు పాటిస్తే బాగుంటది అనుకుంటాము. కానీ మనకున్న ఈ భౌతిక విషయాల పట్ల ఆసక్తి వల్ల మనము ఈ చెయ్యలేక, అంటే కొత్తగా నియమాలు పెట్టుకొని ఆ నియమాలను కూడా చెయ్యలేక చాలా కష్టపడుతూ సంఘర్షణకు లోన్ అవుతాం అనమాట. దానిని ఈ నేమాక్షర అంటారు. ఇంకా 6వది వచ్చేసి తరంగ రంగిణి. ఈ తరంగ రంగిణిలో ఏంటంటే మనకి భక్తి కొంచెం బాగా మంచి స్థాయిలో చేయటం వలన మనకి ఒక సంపద గాని ప్రశంస, అంటే మనం ఉన్నత స్థాయికి సమాజంలో ఒక ఉన్నత స్థాయి కలగటం, ఇవన్నీ భక్తి వల్ల వస్తాయి. అంటే ఇంకా పేరు ప్రతిష్టలు ఇలాంటివి ప్రభుజీ. ఇలా వాటికి ఏదో ఒకదానికి మనము వాటిపైన మళ్ళీ వాటితో లొంగిపోయి భజన క్రియ అనేది మళ్ళీ కుంటుపడుతుంది. దాన్నే తరంగ రంగిణి అంటారు. అంటే ఇప్పుడు అది ఇంకోటి కూడా చెప్పారు, అందులో 6 చెప్పారు. అంటే గౌరవం, పేరు ప్రతిష్టలు, ఇంకా
ఇంకా స్త్రీలు అనేది దగ్గరికి రావటం వల్ల కూడా అని చెప్పారు. ఇంకా తర్వాత భజన క్రియ తర్వాత మనం అనర్థ నివృత్తి స్థాయికి వెళ్ళి అక్కడ మనము ఈ స్థాయిలో మనం భక్తి చేస్తున్నప్పుడు మనకి అంటే భగవంతుడు ఆ భగవంతుని అనుభవం అనేది ఇక్కడ కలగాలంటే మనము అనర్థాలన్నీ పోగొట్టుకుంటాం ప్రభుజీ. అంటే భగవంతునికి సంబంధించిన విషయాలు తప్ప వేరేటి ఏవైనా సరే మనం వాటిని ఆ అంటే తిరస్కరించాలి. ఇంకా ప్రేమ అనేది ఒకటి, భగవంతుని అనుభవము, నిష్ఠారుచి ప్రేమ, నిష్ఠారుచి ఆసక్తి. ప్రభుజీ ఆ నిష్ట రుచి ఆసక్తి. చెప్పండి మరి. హరే కృష్ణ. ఇప్పుడు దానికి కూడా ఒకటి ఎగ్జాంపుల్ చెప్పారు. బాగా ఆకలి వేసిన వ్యక్తికి అంటే అన్నం తినేటప్పుడు ఆ ఆకలి తీరుతుంది, 3 జరుగుతాయి, ఇంకా తృప్తి కలుగుతుంది, పుష్టి వస్తుందని. ఈ స్థాయిలో మనకి క్లేశాలు అనేటివి కూడా 3 నశిస్తాయి. అవే ఆది భౌతిక, ఆది ఆత్మిక, ఆది దైవిక అనే 3 క్లేశాలు అనేటివి నశిస్తాయి అని చెప్పారు. ఇంకా శుభద అంటే క్లేశద శుభద 2 వస్తాయి. ఆ క్లేశద అంటే ఇవి 3 క్లేశాలు, శుభద అంటే మనకి శుభాలు జరగడం అన్నమాట. తర్వాత నిష్ఠ స్థాయికి వెళ్తాం. నిష్ఠలో భజన అనేది అప్పుడు మనకు భజన క్రియలో స్థిరత్వం అనేది వస్తుంది. అంటే భజన స్థిరత్వం వస్తుంది, కానీ అక్కడ కూడా అంటే ఒక్కొక్కసారి ఎక్కువ చేయడం తగ్గడం అనేది అంటే హెచ్చు తగ్గులు అనేది నిష్ఠ స్థాయిలో ఉంటాయని చెప్పారు. ఇంకా నిష్ఠలో వచ్చేసి మళ్ళీ 4 మీరు ఇంకా దాన్ని డివైడ్ చేశారు ప్రొఫెసర్. అంటే లయ, విక్షేప, అప్రతిపత్తి, కషాయ. అంటే ఇది లయ అనేది కీర్తన చేసేటప్పుడు మనము నిద్రపోవటం అనమాట, దానిని లయ అంటారు. ఇంకా విక్షేప అంటే భగవంతుని గురించి చెప్పేటప్పుడు మనకి ఏవో మన భౌతికంగా ఉండే విషయాలు గుర్తుకు రావటాన్ని విక్షేప. ఇంకా అప్రతిపత్తి అంటే మన కీర్తన సరిగ్గా చేయలేకుండా ఉండడము, అంటే బాగా యాక్టివ్ గా కీర్తన అనేది చేయలేకపోవడాన్ని అప్రతిపత్తి అంటారు. ఇంకా కషాయ అంటే మనకి అంటే మనం ఇవి కూడా అనర్థాలన్నమాట. అంటే పాపం అలవాట్లు, అవే కోపము, గర్వము, దురాశ, ఈ అలవాట్లు ఉండడాన్ని కషాయ అంటారు. ఇంకా 5 రసాస్వాదం అనేది ఉంటుంది. ఇక్కడ కీర్తన జరుగుతుంది, కానీ దాన్ని పూర్తిగా మన మనసులోకి స్వీకరించకుండా ఉండడం. అంటే భౌతిక ఆకర్షణల వల్ల మనం పూర్తిగా దాన్ని తీసుకోమన్నమాట. మనస్ఫూర్తిగా అనేది కీర్తన అనేది చేయలేకపోవడం. తర్వాత నిష్ఠ స్థాయి నుంచి రుచికి వెళ్తాము. ఇంకా రుచిలో వచ్చేసి కేవలము భగవంతుని మీద మాత్రమే మనకి కలిగి ఆసక్తిగా ఉంటాము. ఇంకా ఆసక్తి అనేది నెక్స్ట్ స్టేజ్. అది భగవంతుని ఇక్కడ భగవంతుని మీద మాత్రమే మనకు ఆసక్తి ఉంటుంది. భక్తుడు ఎప్పుడు భగవంతుని అనుభూతి అనేది ఇక్కడ చెందుతారు. ఆసక్తి స్థాయిలో ఆసక్తి స్థాయి వరకు అంటే మొదట శ్రద్ధ స్థాయి నుంచి ఆసక్తి స్థాయి వరకు చేసే భక్తిని వైదీ సాధన భక్తి అని అంటారు. తర్వాత ఉన్న 2 స్టేజ్లు భావ, ప్రేమ. ఈ 2 వచ్చేసి రాగానుగా భక్తి అని అంటారు. ఈ వైదీ సాధనను అనుసరించి చేయటం వలన మనము ద్వారకా ధామాలకు వెళ్ళిపోతాము. భావ, ప్రేమ అనేది గోలోకము వెళ్తాం రోజు. ఆ 2 స్థాయిలు కూడా వస్తే, ఆ స్థాయికి చేరితే గోలోకం అనేది మనం వెళ్తాము. రాగానుగా భక్తి అంటే మనకి గోపబాలురు, గోపికలు వాళ్ళు చేసే భక్తిని రాగానుగా భక్తి అంటారు. అటువంటి వారిని మనం అనుసరించడం వలన చేసే భక్తిని రాగాత్మిక భక్తులు చేసే భక్తిని అనుసరించేదాన్ని రాగానుగా భక్తి అని అంటారని చెప్పారు. ఇంకా ఈ భావ ప్రేమ స్థాయిలో మనము ప్రత్యక్షంగా భగవంతుని అనేది దర్శిస్తాం రోజు. ప్రేమ స్థాయిని వచ్చేసి భగవంతుని విరహాన్ని మనము అంటే భగవంతుడే మనల్ని దూరం పెట్టలేక ఆయనే మన దగ్గరికి తీసుకుంటారు అని చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ.
ఏమైనా తప్పులుంటే క్షమించండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు, బాగా చక్కగా చెప్పారు. అంటే చాలా వివరణ లోతుగా చెప్పారు. గంగాధర్ ప్రభుజీ సాధారణంగా మామూలుగా ఆ, అంత కష్టం లేకుండా ఎవరైనా చెప్పే విధంగా చెప్పారు. మీరు మాత్రం బాగా చాలా వివరంగా చెప్పారు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరు చెప్తారు ప్రభుజీ? మాధవ్ ప్రభుజీ మీరు చెప్తారా? ఈశ్వరి మాతాజీ మీరు చెప్తారా? హరే కృష్ణ. కుంతి మాతాజీ మీరు చెప్తారు మాతాజీ? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, స్క్రీన్ కనపట్లేదు ప్రభు. ఇప్పుడు ప్రభుజీ ప్రభుజీ కనిపించడం లేదా? కనిపిస్తుంది ప్రభు. మాతాజీ చెప్పండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ నేను మాతాజీ అంతలా ప్రిపేర్ అవ్వలేదు. నేనేదో గంగాధర్ సింపుల్ గా చెప్పాను. నేను గంగాధర్ ప్రభు చెప్పారు కదా, నేను ఆడియో పంపించాను కదా, అలా చెప్పినా చాలు మాతాజీ. ఇది మనం బాగా కొంచెం ఇట్లా అవగాహన అయితే మనకి మళ్ళీ అలా కూడా భగవద్గీతలో మళ్ళీ చెప్తానా లేదో ప్రభుజీ, ట్రై చేస్తాను ప్రభుజీ. చేయను మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మనం భక్తి మార్గం గురించి చెప్పుకున్నాం ప్రభుజీ. ఇందులో కర్మి అనేవాడు భక్తి సాధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు అతను సాంగత్యంలోకి వస్తాడు ప్రభుజీ. అప్పుడు భక్త సాధువు అప్పుడు ఏం చేస్తాడంటే ఆయనకు పరతత్వం గురించి చెప్తారనమాట. పరతత్వం అంటే పరిపూర్ణమైనటువంటి భగవంతుని గురించి తెలుసుకోవాలి అని చెప్తారనమాట. అతడు భగవంతుడు ధామంలో ఉంటాడు, ఆయనకు మనం సేవ చేయాలి, ఆ సేవ ఎలా ఉంటుందో అని చెప్తాడు అని స్టార్ట్ చేస్తారు ప్రభుజీ. అప్పుడు దాంట్లో ఇందులో శ్రద్ధతో స్టార్ట్ చేస్తారు ప్రభుజీ. శ్రద్ధ అనేది భక్తి మార్గానికి తొలి మెట్టు లాగా చెప్తారు ప్రభుజీ, డోర్ లాగా. ఇందులో భగవద్గీత భాగవతం మీద మనం బాగా శ్రద్ధ కలిగి ఉండాలని చెప్పారు ప్రభుజీ. అలాగే భగవంతుని మీద పూర్తి విశ్వాసం, మరి భక్తి శాస్త్రాల సారము, నమ్మకము, దృఢమైన శ్రద్ధ ప్రభుజీ. ఇది భక్తి మార్గానికి తలుపు ప్రభుజీ. అలాగే హరే కృష్ణ ప్రభుజీ. ఇది ఇలాగ చేస్తూ మనము సాధు సంఘంలోకి వెళ్ళాలని చెప్పారు ప్రభుజీ. సాధువుల సాంగత్యం తీసుకోవడం వల్ల భజన క్రియ చేయడానికి మనకు వీలుగా ఉంటుందని చెప్పారు ప్రభుజీ. అలాగే తర్వాత భజన క్రియలోకి వెళ్తారు. భజన క్రియలో హరే కృష్ణ మంత్ర జపం చేయడం, కీర్తనలు పాడడం, భగవంతుని స్తుతించడము అలాంటివి భజన క్రియ ప్రభుజీ. ఇందులో 2 రకాలు చెప్పారు ప్రభుజీ, అనిశ్చిత భజన క్రియ, నిశ్చిత భజన క్రియ. అనిశ్చిత భజన క్రియ చేయడం అంటే అది చేయకుండా మనం నిశ్చిత భజన క్రియలోకి వెళ్ళాలని చెప్పారు ప్రభుజీ. అలాగే దాని నుంచి మనం భజన క్రియ చేసుకుంటూ అనర్థ నివృత్తిలోకి వెళ్ళాలి ప్రభుజీ. నెక్స్ట్ ఇందులో మన పాపాలు ఏవన్నా ఉంటే అవి భజన చేయడం వల్ల వాటిని తొలగించుకోవాలి ప్రభుజీ. అలాగే దాని తర్వాత నిష్ఠలోకి వెళ్ళి భగవంతుని రూపము, నామము, గుణము వాటి మీద ఇంట్రెస్ట్ పెట్టుకోవాలని చెప్పారు ప్రభుజీ. ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోవాలని. ఇందులో ఇవి కొన్ని చెప్పారు మాతాజీ కూడా ఇప్పుడు చెప్పారు. లయ, విక్షేపం, అప్రతిపత్తి, కషాయ, రసాస్వాదం గురించి. అలాగే రుచి ప్రభుజీ. రుచి భగవంతుని మీద మనం రుచి పెంచుకోవాలి అని ఉంది ప్రభుజీ. ఆ తర్వాత ఆసక్తి ప్రభుజీ. ఆసక్తి భగవంతుని
ఆయన మీద చూడాలని, అలాగా ఆసక్తి ఎక్కువగా అనుభూతి ఇంట్రెస్ట్ చూపించుకోవాలని చెప్పారు ప్రభుజీ. అలాగే నెక్స్ట్ భావ అని అవన్నీ అయిపోయినాక వీటన్నిటిని కలిపి కూడా మనం శుద్ధ వైదిక సాధన భక్తి అని అన్నారు ప్రభుజీ. ఇవి చేయడం వల్ల మనము ద్వారక, అయోధ్య అలాంటి వాటికే వెళ్తాము, గోలోకం వెళ్ళలేము. వీటి తర్వాత అంటే భావ భక్తి వెళ్ళాలని చెప్పారు ప్రభుజీ. భావ భక్తిలోకి వెళ్ళి అక్కడ మనం ఆ భావ భక్తి చేస్తే మనము ఎంటర్ అవ్వడం వల్ల భగవంతుడే మనల్ని ప్రేమతో తీసుకెళ్తారని చెప్పారు ప్రభుజీ. ప్రేమలోకి తీసుకెళ్ళి ఆయనే మనల్ని చూసుకుంటారు, గోలోకం తీసుకెళ్తారని చెప్పారు ప్రభుజీ. ఇంతే ప్రభుజీ. నేనైతే ఇంత సింపుల్ గా అవును. ఓకే ప్రభుజీ. అదే సార్, రాగానుగా భక్తి చేయాలని ప్రభుజీ. అంటే ప్రభుజీ బృందావనంలో గోపికలు గోపబాలురు వాళ్ళందరూ చేసేటటువంటి భక్తిని రాగాత్మిక భక్తి అంటారు ప్రభుజీ. ఈ రాగాత్మిక భక్తులందరూ అనుసరించినటువంటి దాన్ని మనం రాగానుగ భక్తి అంటారు ప్రభుజీ. ఈ కింద ఆసక్తి వరకు చేసే భక్తిని శుద్ధ వైదిక సాధన భక్తి అంటే, ఆ తర్వాత వెళ్ళే భక్తి భావ ప్రేమ భక్తి ప్రభుజీ. ఇది రాగానుగ భక్తి. ఇది చేయడం వల్ల మనం గోలోకం వెళ్తామని ఉంది ప్రభుజీ. ఆసక్తి గురించి భగవద్గీతలో ఎక్కడ చెప్పారు మాతాజీ? ఆసక్తి నేను చెప్పలేదు కదా ప్రభుజీ, సారీ మిస్ అయినాను ప్రభుజీ. హరే కృష్ణ. ఆసక్తి గురించి నేను చెప్పారు ప్రభుజీ. నేను అంతగా పూర్తిగా ప్రిపేర్ అవ్వలేదు ప్రభుజీ, సింపుల్ గా ప్రిపేర్ అయ్యాను. సరే మాతాజీ, ధన్యవాదాలు, మీరు చాలా బాగా చెప్పారు. ఏదో ఫస్ట్ టైం ట్రై చేస్తాను ప్రభుజీ. హరే కృష్ణ. అంతే మాతాజీ, ఇలా మనం నేర్చుకుంటే దీన్ని మనం పొడిగిస్తా పోవాలా అంతే. ఇంకా ఏదైనా ఫస్ట్ సింపుల్ గా నేర్చుకోవాలి, మళ్ళీ దానికి ఏమేమి యాడ్ చేస్తా పోవాలి అనేది ఒకటి ఐడియా రావాలి. సింపుల్ గా ఉండేది మైండ్లోకి వచ్చినప్పుడు మనం యాడ్ చేసేది ఆటోమేటిక్గా దానికి యాడ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. అప్పుడు విస్తారంగా అవుతుంది మ్యాటర్ అంతా, అంటే పూర్తి వివరణ అనేది వస్తుంది. మీరు ఎవరైనా చెప్తారా ఆసక్తి గురించి భగవద్గీతలో ఎక్కడ చెప్పారు అని చెప్పి? అంటే అటువంటి భక్తుడు నన్ను అనుభూతి చేసుకుంటాడు అని చెప్పారు భగవంతులు వారు. స్క్రీన్ మీద అంది చూడండి. 7వ అధ్యాయం 1వ శ్లోకం ప్రభు, భగవద్గీత. అవును. మయ్యాసక్త మహాపార్థ యోగం యంజన్మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథ న్యాస్యాశితృచ్చుడు అనే శ్లోకంలో భగవంతుడు మనకి, ఈ శ్లోకం మనకి 2 రోజులు ఉంటుంది వివరణ చేసేదానికి. అప్పుడు వచ్చినప్పుడు అంత బాగా ఉంటుందన్నమాట ఈ శ్లోకము. ఎవరు నన్ను అనుభూతి చేసుకుంటారని భగవంతుడు చాలా వివరంగా చెప్తారు అక్కడ. మరి ఇంకా ఎవరైనా చెప్తారా? ఊరికే డయాగ్రామ్ చూసి 4 ముక్కల్లో అయినా ఎవరైనా చెప్పచ్చు. మీరు ఇంకా చెప్తారా ఎవరైనా, ఒకవేళ ప్రిపేర్ కాకుండా? శివా ప్రభుజీ మీరు చెప్తారా? హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. నేను కూడా ప్రిపేర్ కదా ప్రభుజీ, మామూలుగా డయాగ్రామ్ చూసి చెప్పంటే కొంచెం వర్క్ చెప్తాను. డయాగ్రామ్ చూసే చెప్పండి మాతాజీ, మీకు వచ్చిన కాడికే చెప్పండి. మామూలుగా వికర్మి కర్మి అని ఇద్దరు ఉంటారు. వికర్మి అతను ఎప్పుడు పాపాలు చేస్తే నరకంలోకి వెళ్ళిపోతాడు. కర్మి అనే అతను ఒక సాధు సాంగత్యం తీసుకుంటాడు. ఆ సాంగత్యంతో ఎట్లా నేను పైకి రావాలా అని అడుగుతాడు. దాని ద్వారా ఆ భక్తుడైనటువంటి సాధు ఏం చెప్తాడంటే పరతత్వం గురించి, భగవంతుని గురించి ఆయనకు జ్ఞానాన్ని అందిస్తాడు అన్నమాట. ఇట్లా భగవంతుడు అనే ఒకరు ఉంటారు, భగవద్ధామం అనేది ఒకటి ఉంటుంది. మనము భక్తి, దృఢమైన శ్రద్ధ ఇవన్నీ చేస్తే మనం భగవద్ధామానికి చేరుకోవచ్చు అని చెప్తాడు. ఇది భగవద్ధామానికి చేరుకోవాలంటే మనకు ఖచ్చితంగా కావాల్సింది భక్తి. భక్తి ద్వారానే మనము భగవద్ధామం చేయగలం. భగవద్ధామం కూడా ఏం చేయాలి అక్కడ అంటే మనం సేవ చేయాలన్నమాట.
ఏ విధంగా అంటే ఆత్మ వచ్చి భగవంతునికి సేవకుడు. ఏ విధంగా అయితే మనల్ని ఆత్మ అంటారు, భగవంతుడు పరమాత్మ. అంటే పరమాత్మ నుంచి వచ్చింది ఆత్మ. ఇప్పుడు ఏ విధంగా అయితే మన మాతాజీ శరీరంలో ఉండేటువంటి హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భగవంతుడు పరమాత్మ అని అనకూడదు మాతాజీ. మనం చెప్పాం కదా మనకి పరిపూర్ణ భగవంతుడు. భగవంతుడే, మళ్ళీ పరమాత్మ రాడు. మనం ఏం చెప్పాము, అనంతత్వము 3 రకాలుగా ఉంటుంది అన్నాం. ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. కనిపిస్తుంది కదా స్క్రీన్. పరమాత్మలోంచి మనం వస్తాం కదా ప్రభుజీ, ఆత్మ కాదు. మీరు అది వదిలేయండి. ఇప్పుడు మనం ఇక్కడ భక్తి మార్గంలో భగవంతుణ్ణి చేరుకోవాలి మనం, పరమాత్మ దగ్గర నుంచి అన్నారు. సరే, అది వదిలేసి చెప్పేసేయండి మొత్తం. ఇది ఆత్మ వచ్చి భగవంతునికి సేవకుడు అనమాట. కాబట్టి మరి ఆ విధంగా నేను వెళ్ళాలంటే ఏం చేయాలని కర్మి అడుగుతాడు సాధువుని. అప్పుడు ఏం చేయాలంటే కర్మలు చేయాలి, కానీ ఆ కర్మ ఫలితాలు ఏవైనా ఉన్నాయో అవి నువ్వు భగవంతునికి ప్రేమతో సమర్పించాలి అని చెప్తాడు. అప్పుడు ఆ విధంగా చేయాలంటే ఏం చేయాలంటే దృఢమైన శ్రద్ధ. ఇది భక్తి మార్గంలోకి ప్రవేశించినప్పుడు మనకు ఖచ్చితంగా కావాల్సింది దృఢమైన శ్రద్ధ పెంపొందించుకోవాలి. మరి ఆ దృఢమైన శ్రద్ధ ఏ విధంగా వస్తుందంటే ఈ దైవీ వర్ణాశ్రమాల ధర్మాల్లో ఉండి కూడా ఈ శుద్ధ భక్తుల సాంగత్యం ద్వారా మనం శాస్త్రాలు అధ్యయనం చేయాల, భగవద్గీత, భాగవతం ఇవన్నీ చదివేసి దాంట్లో ఉండేటువంటి భగవంతుని యొక్క గుణాలు, రూపాలు, లీలలు, మహిమలు ఇవన్నీ మనం శ్రవణం చేయాలా. ఈ విధంగా చేస్తే ఫస్ట్ జాత శ్రద్ధ అనేది ఒకటి, అంటే తక్కువ దృఢమైన శ్రద్ధ కాకుండా స్టార్టింగ్ అనొచ్చు దాన్ని, అది పెంపొందుతుంది. ఈ విధంగా ఉంటూనే మనము శ్రవణం ద్వారా అంటే భగవంతుని గురించి ఎక్కువ విని 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 ఈ విధంగా చేయడం వల్ల మనకు ఆ జాత శ్రద్ధ అనేది వస్తుంది. దీని ద్వారా మనకు మళ్ళా దృఢమైన శ్రద్ధ కూడా వస్తుంది ప్రభుజీ. ఇట్లా వినడం వల్ల మనకు ఆ భక్తిలో దృఢత్వం అనేది ఏర్పడుతుంది. ఈ శాస్త్రాల్లో ఉన్నటువంటి భగవంతుని గురించిన వాక్యాలు, అర్థాలు ఇవన్నీ మనం ఫస్ట్ మామూలుగా పూర్తిగా విశ్వసించడం మొదలు పెడతాము. ఈ విధంగా మొదలు పెట్టిన తర్వాత భక్తి మార్గంలోకి ఇది ఎంట్రీ డోర్ అంటది, ఏది దృఢమైన శ్రద్ధ అనేది. ఈ దృఢమైన శ్రద్ధ కర్మి ప్రారంభించి కర్మలు వదలచ్చు, లేదంటే పాటించవచ్చు. అంటే అవకాశం ఉన్నప్పుడు వదిలేయచ్చు, లేదా కొంతమందికి ఈ గృహస్థాశ్రమం కానీ ఏదైనా కానీ ఈ ధర్మాలు చేస్తూ కూడా మనము భక్తి చేయొచ్చు అని నిరూపించుకోవాలనుకున్నప్పుడు వాటిని పాటించవచ్చు ప్రభుజీ. ఈ విధంగా ఆయన సాధు సాంగత్యంలో ఉండి నిరంతరం భజన చేస్తా, భగవంతుని గురించి వింటా, ఆ నామజపం కానీ శ్రవణంలో కానీ ఇట్లా ఈ విధంగా ఉంటాడు. ఈ విధంగా భజన క్రియ అనేది మొదలవుతుంది. ఈ భజన క్రియ కూడా మళ్ళీ 2 రకాలు ఉంటుంది, నిశ్చిత భజన క్రియ, అనిశ్చిత భజన క్రియ అని. ఈ అనిశ్చిత భజన క్రియలో కూడా మళ్ళా 6 విధాలుగా మనం ప్రవర్తిస్తాము. ఒకటి ఉత్సాహమై అంటే అత్యుత్సాహం ప్రదర్శిస్తాం, అంటే కొత్తగా వచ్చినాం కాబట్టి భగవంతునికి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతాం అనమాట. వాళ్ళు ఎవరు ఏం చెప్పినా ఎక్కువగా రెస్పాండ్ అవుతాం. తర్వాత మళ్ళా ఈ విషయాలు భౌతిక విషయాల్లోనే ఇట్లా ఒకవేళ ఇంత ఉత్సాహం చూపిస్తున్నప్పుడు కూడా ఈ భౌతిక విషయాలు అనేటివి మళ్ళా మనల్ని లాగుతూనే ఉంటాయి అన్నమాట. ఇట్లా నియమాలు అంటే ఇట్లా 16 మాలలు చేయాల్సిందే, బ్రహ్మముహూర్తంలో వేయాల్సిందే, ఈ విధంగా అనుకున్నా కానీ ఒక్కోసారి అవి మనమే పాటించలేము ఎక్కువగా పెట్టుకోవడం వల్ల. తర్వాత ఇంకా గణసరలు అంటే శాస్త్రాలను చదువుతాము, అర్థం చేసుకోలేకపోతాం అనమాట. తర్వాత వ్యూఢ వికల్ప అంటే ఇంకా నిదానంగా భక్తి చేస్తాము. ఇంకా ఒక 5 ఏళ్ళు అయిపోయి, లేదంటే వాళ్ళ ఏదో టార్గెట్ ఉంటుంది, అవి కొన్ని మన బాధ్యతలు ఉన్నాయి, ఇవి అయిపోయిలే, లేదంటే మనము కాశీకి పోయినప్పుడు, మధురకు పోయినప్పుడు అక్కడ నుంచి మొదలు పెడతాంలే, ఈ విధంగా అనుకొని దాన్ని చేస్తూ ఉంటారు ప్రభుజీ. ఇది వ్యూఢ వికల్ప. అలా వచ్చి విషయ సంగ్రహంలో వచ్చి
భౌతిక విషయాల పట్ల ఆకర్షణకు గురవుతూనే ఉంటాడు. ఈ విధంగా భజన చేస్తున్నా కూడా ఇవి అనేటివి భౌతిక విషయాలు అనేటివి ఇంకా లాగుతూ ఉంటాయంట అన్నమాట. తర్వాత ఇంకా నియమ కక్షలో కొన్ని నియమాలు పెట్టుకుని కూడా మనం పాటించలేకపోతుంటాము. ఈ విధంగా ఇవన్నీ దాటితే మనకు అనర్థ నివృత్తిలోకి వెళ్తాము. ఈ అనర్థ నివృత్తిలో కూడా మనం ఎప్పుడైతే అనర్థ నివృత్తిలో వెళ్తామో అప్పుడు ఈ కొన్ని అనర్థాలు అనేటివి మనం పోతాయి. అట్లనే పూర్తిగా పోవు. అవి మనం పూర్వజన్మలో చేసినవి కానీ, ప్రస్తుతం ఇప్పుడు చేసినవి కానీ, లేదంటే ఏవైనా ఇప్పుడు మనకు కొత్తలో ఉన్నప్పుడు తెలిసి తెలియక కొన్ని వైష్ణవ అపరాధాలను అవి చేస్తాం. అవనేటివి మనల్ని పోలేవు అనమాట. తర్వాత మనకు ఈ భజన క్రియలోనే నిష్ఠ, రుచి, ఆసక్తి ఇవి కూడా వస్తాయి ప్రభుజీ. నిష్ఠ అంటే భగవంతుని మీద నిష్ఠ పెరగడం, రుచి అంటే భౌతిక విషయాల పట్ల అరుచి అంటే భౌతిక విషయాల పట్ల కొంచెం కొంచెం విషయాలు తగ్గుతా భగవంతుని మీదే ఎక్కువ మనం చూపించడం ఇంట్రెస్ట్. తర్వాత ఆసక్తి అనేది కూడా భగవంతుని అనుభూతం అవుతుంటాము. పాదాలు చూడటము, నడుము చూడడం, మొహం చూడడం, చిరునవ్వు, ఒక్కొక్కటి మనం ప్రకృతిలో కూడా మనం భగవంతుని చూడడానికి ట్రై చేస్తాం అనమాట, తాదాత్మ్యం చెందుతాము. దీని తర్వాత ఇవన్నీ కలిసి శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, ఈ వీటన్నిటిని శుద్ధ వైది సాధన భక్తి అంటారు. ఇవి ఇంతవరకు మనిషి పోగలిగితే అతడు ద్వారక, మధుర, అయోధ్య ఇలాంటి ధామాలకు వరకు చేరుకుంటాడు. ఇవి దాటి వెళ్తే అది రాగానుగా భక్తి అంటారు. అది ఏదంటే బాగా ఆ ప్రేమకి ఉదాహరణ వచ్చి బృందావనంలో గోపికలు, గోపబాలరు వీళ్ళందరూ భావస్థాయిలో ఉంటారు. వీళ్ళంటే వీరికి భగవంతునికి వాళ్ళు తేడా చూపించకుండా ఉండడాన్ని ఇది రాగానుగా భక్తి అంటారు. తర్వాత నెక్స్ట్ ప్రేమ అంటే ఈ స్థాయి వరకు మనం వచ్చినామంటే ఈ ప్రేమ అనేది మనం భగవంతుని మీద చూపించాల్సిన అవసరం లేదు, భగవంతుడే మనల్ని కావాలి అని అనుకుంటాడు. ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఇంకా భగవంతుడే మనల్ని గోలోక బృందావనానికి తీసుకుంటాడు ప్రభుజీ. అది మా టార్గెట్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, బాగా చెప్పారు. ఇక్కడ ఏంటంటే మీరు శ్రద్ధ నుంచి ఆసక్తి వరకు ఆడికి ఆపేశారు. దాన్ని శుద్ధ వైది సాధనా భక్తి అంటారు. ఇంకా మనం ద్వారకా అయోధ్యకి వెళ్తామంటారు. కానీ ఇక్కడ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శ్రద్ధ నుంచి ప్రేమ వరకు శుద్ధ వైది సాధనా భక్తి చేస్తే అప్పుడు మనం ద్వారకా కానీ అలా వెళ్తాం. శ్రద్ధ నుంచి ఆసక్తి వరకు శుద్ధ వైది సాధనా భక్తి చేసి భావ, ప్రేమ, రాగానుగా భక్తి చేస్తే అప్పుడు మనం గోలోకం వెళ్తాం. అర్థమైందా మాతాజీ? ఇది కూడా ఇది సాధు సాంగత్యం వరకు అయితే ఇవన్నీ సాధు సాంగత్యం వరకు జరుగుతాయి ప్రభుజీ. శ్రద్ధ, సాధు సంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, ఇంతవరకు మనము ఒక సాధువును భక్తులైన సాధువుని ఆధ్వర్యంలో ఇంతవరకు రాగలుగుతాము. ఆసక్తి వరకు ప్రభుజీ. ఇంకా భావ, ప్రేమ అనేది ఆ స్థాయి పోవాలంటే అది భగవంతుడు మన మీద కరుణ చూపించాలి. భగవంతుని ద్వారా అయితేనే మాత్రమే ఈ రెండు స్థితిలోకి వెళ్తాం ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ చెప్పండి ప్రభుజీ. ధన్యవాదాలు మాతాజీ, మీరు బాగా చెప్పారు తలపడకుండా. అంతే, ఏం లేదు. మీరు మళ్ళీ ఆ పీడిఎఫ్ చూసుకొని ఒకసారి చదువుకుంటే ఇంకా మీరు మళ్ళీ ఎక్స్ట్రా చెప్తూ వెళ్తారనమాట. ఇంకా వివరణ ఇచ్చుకుంటూ వెళ్తా ఉంటారు. అంతే. వాట్సాప్ అప్డేట్ అయింది ప్రభుజీ, మొత్తం ముందుగానే నేను ఇంకా ఇది ఈ రోజు చూసి చెప్తాను. మాతాజీ, నేను గ్రూప్ లో మీ నెంబర్ యాడ్ చేశా కదా, మీకు వస్తుంటాయి కదా గ్రూప్ లో. వచ్చినాయి ప్రభుజీ. అది పొరపాటున వాట్సాప్ అన్ఇన్స్టాల్ అయిపోయిందా, మళ్ళీ ఇన్స్టాల్ చేసే కొద్దీ అన్ని పాత అన్ని మొత్తం పోయినాయి ప్రభుజీ. సరే మాతాజీ, నేను మళ్ళీ పెడతాలే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ చెప్పండి ప్రభుజీ, మాధవ్ ప్రభుజీ. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడే ఆఫరింగ్ పెట్టినా చెప్తా ప్రభుజీ, సేవలో ఉండా చెప్తా. ఆఫరింగ్ పెట్టినా ఇప్పుడే చెప్తాను. ఓకే.
హరే కృష్ణ, అందరికి ప్రణామములు. ఓం జ్ఞాన తింటం దర్శ జ్ఞాన హరే కృష్ణ. శ్రీ గురువు. హరే కృష్ణ ప్రభుజీ. నాకు అంతగా చెప్పండి రాదు, మిస్టేక్ అవుతా. ఎక్కువ సీనియర్ అయినా కూడా కదా, ఒక రకంగా సీనియర్ అయినా కూడా మామూలుగా ఒక కర్మి అంటే పనులు చేసుకునేవాడు. ఆ మామూలు పనులు చేసుకుంటే అతను సాధు అంటే ఒక అజ్ఞాత సుకృతి కానీ, అతనికి ఏదైనా ఎక్కడన్నా మన దారిలో పోయేటప్పుడు కానీ, ఎప్పుడన్నా ఎవరికైనా ఏదైనా సాయం చేసింటాడు. ఆ సుకృతి వల్ల ఒక సాధు సాంగత్యం ఏర్పడి అతను భక్తి అంటే శాస్త్రాలు చదవడం చెప్పడము అతను చెప్తాడు అనమాట. ఆ చేయడం వల్ల ఆ కర్మి ఆ శాస్త్రాల గురించి వినడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే వింటాడో అతనికి వినినప్పుడు కొంచెము విపరీతముగా ఉంటుంది అనమాట. అంటే కృష్ణుడు ఎందుకు భగవంతుడు అన్నప్పుడు సాధువుతో భక్తులతో సాంగత్యం చేస్తాడు. అతనికి వస్తుంది ఎందుకు కృష్ణుడిని పూజించాలి, లేకుంటే కృష్ణుడు ఇవన్నీ ఎందుకు చేశాడు ఇట్లా అని అంటే మనకు చదివినప్పుడు అప్పుడు అతను భక్తుల సాంగత్యం చేసి ఆ భక్తుల వల్ల అతను ఆ శ్రద్ధ పుడుతుంది. అంటే ఓహో ఇట్లా చేయాలని ఎప్పుడు శ్రద్ధ పుడుతుందో ఆ శ్రద్ధ వల్ల అతను దాంట్లో మీద నమ్మకం ఇవన్నీ నమ్మకం ఏర్పడిన తర్వాత అతను చెప్తాడు, నువ్వు భజన చెయ్యి, నువ్వు నీకు ఇంకా తెలుస్తుంది. ఎందుకంటే మనకు ప్రతి ఒక్కరికి మా శిక్షా గురువు కూడా మాకు మొట్టమొదట చెప్పింది ఏంటంటే 9వ అధ్యాయంలో ఒక లోకం చెప్పాడు, సమూహం సర్వభూతేషు నమోద్వేషేస్తిన ప్రియ ఏ భజంతు మాం భక్త్యా మైతే తేసు చాప్యహం. నేను అందరికీ సమానం, అందరికీ సమానం, ఎవరిని ద్వేషించను, ఎవరిని ప్రేమించను. భగవంతుని యొక్క ఇది అల్టిమేట్ వాక్యం అన్నమాట. ఈ వాక్యంలో ఎవరిని ద్వేషించడు, ఎవరిని ప్రేమించడు. కానీ ఎవరైతే నన్ను భజిస్తారో అంటాడు, ఎవరైతే నన్ను కోలుకుంటాడో వారికి నేను స్నేహితుడిగా ఉంటాను అంటాడు. ఎప్పుడైతే వారికి స్నేహితుడుగా ఉంటాడో తర్వాత 10వ అధ్యాయం 10వ శ్లోకంలో ఏం చెప్తాడంటే తేషాం సతతయుక్తానం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తన్ ఏన మాముపయాంతి. మీరు కూడా చెప్పారు, నాకు కూడా ఇదే మా గురువు గారు మాకు ఈ 4 శ్లోకాలు ప్రతిరోజు చదివించేవారు. అంటే మనము భగవంతుని భజిస్తే ప్రేమతో కనీసం ఎప్పుడోసారి నాకంటే ఎప్పుడైతే ఇతను కర్మి ఆ కర్మిలో కొంచెం విరక్తి కలుగుతుంది కదా ఎక్కడో సాట, ఈ సాధు సంగత్యం వల్ల నాయనా నువ్వు ఈ శరీరం కాదు, నీవు ఆత్మవు, భగవంతుని అంశము, భగవంతుడు చెప్తున్నాడు ఈ యొక్క కర్మల వల్ల ఇంద్రియాల వల్ల ఈ దీంట్ వల్ల నువ్వు పతనం చెందినావు అని చెప్పి అతన్ని ఈ మార్గంలోకి సాధు సాంగత్యం భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు అతను తీసుకెళ్తాడు అనమాట. తీసుకెళ్ళినప్పుడు మన హృదయంలో నువ్వు భజిస్తే భగవంతుని అంటే అప్పుడు శ్రద్ధ పెరుగుతుంది అంటారు. భజన ఎందుకు చేయాలి, జపం ఎందుకు చేయాలి, జపం ఎందుకు చేయాలని భజన చేయాలంటే నీకు బుద్ధిను జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఆ విధంగా అతన్ని ముందుకు తీసుకెళ్తాడు. అతను భజన క్రియలో పాల్గొంటాడు. అప్పుడు భజన క్రియలో స్టార్టింగ్ లో ఏమవుతుందంటే అతిగా చేస్తాడు అనమాట భజన. ఇంకా తెలియదు అదే కొత్త బిచ్చగాడు మనకి టైం తెలియదు ఏం తెలియదు కదా అలా వెళ్ళిపోతాడు అనమాట. కానీ దాన్ని మనం మళ్ళీ ఒకసారి డౌన్ అయిపోతాడు. కానీ ఇది మళ్ళీ భక్తుల సాంగత్యము ఈ భగవద్గీత భాగవతము శ్రవణం ద్వారా అతను తన యొక్క భక్తిని తన భజన క్రియను ముందుకు తీసుకెళ్తాడు. ఎప్పుడు భజన క్రియను ముందుకు తీసుకెళ్తా ఉంటే తర్వాత ఈ ఈ ఒకసారి పూర్తిగా ఎప్పుడైతే మనకు ఇవన్నీ మనం ఇందాక చెప్పుకున్నాం కదా భగవంతుడు హృదయంలో ప్రకాశింపజేస్తాడని, భౌతిక విషయాలపైన అనాసక్తిని పెంచుతాడు. భౌతిక విషయాలపైన అనాసక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ భౌతిక విషయాలపైన అనాసక్తి పెరిగిందో అప్పుడు మనకు భగవంతుని పైన కొంచెం పోతుంది. మనకు 13వ అధ్యాయంలో కూడా చెప్తాడు భగవంతుడు భౌతిక విషయాలన్నీ వైరాగ్యం అనే ఖడ్గంతో తెంచేయాలి. ఆ శ్లోకం నాకు గుర్తుకు రాలేదు. అక్కడ అంటే 13వ అధ్యాయంలో 5వ శ్లోకము ఎప్పుడు అనుకుంటాను, వైరాగ్యాన్ని తెంచేయాలి. తెంచుతానే ఏం చేయాలంటాడు, తెంచుతానే ఈ సృష్టికి ఎవరు మూలమో, ఈ సృష్టిని ఎవరు సృష్టించారో ఆయన మీద మనము పెంచుకోవాలి. వైరాగ్యం ఉంటే సరిపోదు, తర్వాత మన కర్మ భగవంతుని పైన, ఎందుకంటే మనం ఏదో ఒక కర్మ చేస్తూ ఉంటాము, ఆ కర్మ అనేది భగవంతునిపై మళ్లించాలి అనేది అక్కడ ఆసక్తి మళ్ళా పెంచుకోవాలి. అప్పుడు భగవంతుని చెప్పండి రోజు ఎవరో మాట్లాడుతున్నారు.
చెప్పండి చెప్పండి ప్రభుజీ, ఎప్పుడు ఎవరు ఈ లేరు. ఎప్పుడు అతను చేయనప్పుడు అతనికి గత సంస్కారాలు అంటే పాత యొక్క వాసన బలం తగ్గిపోతుంది. అంతవరకు అతని వాసన బలాలు లాగుతా ఉంటారు. ఎప్పుడు అతను వైరాగ్యం అనేది పెంచుకోగలుగుతాడో అన్ని మంచి సంస్కారాలు అంటే భగవంతుని యొక్క సేవ చేయడానికి అలా అతను ముందుకెళ్తూ ఆనందం కలుగుతుంది ఈ సంస్కారాల వల్ల. అంటే ఈ దుఃఖం అనే ఒక అంతకుముందు మనకి ఏదైనా వచ్చినప్పుడు దుఃఖంగా ఉంటుంది కదా, అతను తెలుస్తూ ఉంటుంది కొంచెం కొంచెం భగవంతుడు, నేను భగవంతుని అంశము, నేను ఆత్మను అనేది కొంచెం కొంచెం వెలిగి కొన్ని దుఃఖాలు పాత వాసన వల్ల అతన్ని పట్టి పీడించిన కానీ అతను ఇంత ఎందుకంటే అతనికి భగవంతుని బాగా కీర్తించడం వల్ల భగవంతుడు ఖచ్చితంగా బుద్ధిని ప్రజ్వలితం చేస్తాడు. ఇది చాలా వరకు జరిగింది మా సంఘంలో. ఎవరైతే ఏం తెలియని వాళ్ళు కూడా ఆ భగవంతుని చెప్పడం వల్ల కొన్ని స్థాయికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా భక్తిలో అనుభవము అనేది కొంచెం పొందిన తర్వాత అతను గృహస్థు అయినా కూడా భజన ఒకసారి అనిపిస్తుంది, ఎప్పుడోసారి కుటుంబ సమస్యలోనో ఎక్కడోసాట నేను ఇక్కడికి నుంచి ఎక్కడికైనా బృందావనికి వెళ్ళి చేసుకుందాము, లేకుంటే ఇంకా వెళ్ళిపోదాము అది ఇది. కానీ అది అనుకుంటాడు కానీ అంత చేయలేడు. ఎందుకంటే అతనికి ఇంకా దృఢమైనది రాలేదు, దృఢమైన భక్తి శ్రద్ధ అనేది లేక అతను అలా అనుకుంటాడు. ఈ భక్తుల సాంగత్యం వల్ల మళ్ళా వాళ్ళు చెప్తా ఉంటారు. ఇలా చేస్తూ పోతూ అప్పుడు మనకు కొన్ని చెప్తాడు అనమాట, నువ్వు ఇక్కడ ఉండి ఎక్కడ ఉండి కూడా చేసుకోవచ్చు. అర్జునికి చెప్పాడు ఏమనంటే మా మనుస్మరే యుద్ధచ, భగవద్గీతలో అర్జునికి చెప్పాడు అని చెప్పేసి మనకు భక్తుల సాంగత్యం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. భక్తుల సాంగత్యము, శ్రవణము, ఈ సత్సంగం అనేది ఖచ్చితంగా ఉండాలి. నేనేదో కొంచెం భగవద్గీత చదివేసిన నాకంతా వచ్చేసింది అంటారు కదా, కొత్త వాళ్ళు భగవద్గీత చదివి స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా నాకంతా చదివించిన ఈ శ్లోకం వచ్చదు ఆ శ్లోకం వచ్చదు, కానీ అది అనుభవంలోకి రాదు. ఎవరైతే ఒక ఈత ఇది ఒడ్డున అవతను చేరింటారో అతను మనం చేయందిస్తే మనం చేరుకోగలం. కానీ మనము ఈ నదిలో ఉండి ఇంకొకరి నదిలో ఉంటే అతను ఒకవేళ నదిలో ఉన్నా కూడా అతను ఈత ఇచ్చిన గది ఈతగాడైతే మనం లాగుతాడు. అలాగే ఈ భక్తి మార్గంలో మనం దృఢత్వం చేయాలంటే మనకు ఈ విపరీత భావనలని వచ్చినప్పుడు మనం మళ్ళా లైన్ లో నిలబడాలంటే ఎవరైతే నిష్ఠతో భక్తి చేస్తూ అనుభవంలో ఊరికి చెప్పడమే కాదు అనుభవంలో కూడా కొద్దిగా ఉండే వాళ్ళు అయితే వాళ్ళకి అప్పుడు చెప్తాడు, వాళ్ళని చూసేనా ఇతను మనసులో పుడుతుంది. మనసులో పుట్టినప్పుడు ఒకే కుటుంబంలో ఉండి మనం చేసుకోవచ్చు, మనం ఇలా చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ శాస్త్రాలలో కూడా మనకు అనేక విధాలుగా వివరించింటాడు. గృహస్థుడు కూడా ఎలా మోక్షం పొందొచ్చు అనేది ఇలా తెలుసుకున్నప్పుడు అతను అక్కడే ఉండి భగవద్గీతలో భగవంతుడు కూడా అదే చెప్పాడు అర్జునుడికి, మా మనస్మరే యుద్ధచ అని. అలాగా నువ్వు ఏ పని చేస్తున్నా ఏం చేస్తున్నా భగవంతుని స్మరించు. తర్వాత మనకు చైతన్య చరితామృతంలో ఇచ్చినాడని చెప్తాడు, సర్వకాలంలో సర్వావస్థలో జపించుకోవచ్చు, భగవంతుని స్మరించుకోవచ్చు అని. అలా అతను ముందుకెళ్తూ ఉంటాడు. అప్పుడప్పుడు అతను 24 గంటలు భక్తి చేస్తుంటాడు. బాహ్యంగా కర్మ చేయవలసి అవసరం ఏమిటి, సమాజానికి ఆదర్శంగా ఉండటానికి అతను ఒక యువకుడు అని ఇలా తన యొక్క భార్య బిడ్డలను వదలాలని అని అనుకోకుండా వాళ్ళు కూడా భక్తులు అని అంటే ఇప్పుడు ఏదైనా ఒక భక్తుడికి తన వచ్చింది వాళ్ళు అనుకూలం ఉందే వాళ్ళకు తీసుకుందాం, అనుకూలం లేదు వాళ్ళ కర్మ వాళ్ళు మన కర్మ మనం అని చెప్పేసి మనము అలా ముందుకెళ్లాలని భగవంతుని జపించాలని ఇలా అనేక విధాలుగా మనము ముందుకు తీసుకోవచ్చు. మనం ఇట్లా సాధు సంఘ దశ నుండి ఒక 24 గంటలు కఠినమైన భక్తి బలమైన సాధన చేస్తూ ఒక రోజంతా 16 మాలలు ఒక మంత్రాన్ని మనము ముందుకు తీసుకెళ్ళాలి. 16 మాలలు కనిష్టము మనము రావాలి. ఎప్పుడు 16 మాలలు జపం చేయడానికి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క నియమం పెట్టుకుంటారు. మా తెలిసిన వాళ్ళు ఏమంటారంటే నేను 16 మాలలు అయిపోయినంత వరకు రాత్రి ప్రసాదం అయితే తీసుకోను. ఒక్కొక్కరు నేను స్నానం చేసి 16 మాలలు స్టార్ట్ చేస్తా కదా మళ్ళీ నేను జపం తింటే మళ్ళీ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క భావనలో వాళ్ళు అలా వెళ్ళిపోతారు. అలా కాకుండా మనకు ఎంత అనుకూలం ఉంది గృహస్థులము, మనకి ఇది మంచిదే. ఏదైతే మనము నిద్రపోక ముందు ఖచ్చితంగా 16 మాలలు చేయాలి అనే నియమం చాలా మంచిది, ఇది అది ఉత్తమము. కానీ ఒక్కొక్కరు భోజనం చేయకముందే 16 మాలలు అయిపోయాలంటే అది ఒక్కొక్కసారి గృహస్థులో మా ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది జరగవచ్చు. ఎందుకంటే మనం పని చేసి సాయంత్రం 6 గంటలకు వస్తాము, ఇట్లా విపరీత భావనలు ఉండకూడదు. ప్రసాదం తీసుకొని మళ్ళీ కాళ్ళు మొహం కడుకొని నిద్రలోపం ముందు 16 మాలలు జపం చేసుకోవచ్చు. ఇలా మనకు భక్తుల సాంగత్యం వల్ల ఉంటుంది. ఈ భజన క్రియ అంటే దృఢం సాధించిన తర్వాత శుద్ధ భక్తిలోకి ప్రవేశించినప్పుడు ఒక
అంటే ఒకానొక దశలో ఇంద్రియాలను భగవంతుని సేవలో నిమగ్నం అవుతాయి. వృషికేశ అంటే మనం చెప్తాడు అంటే ఈ ఇంద్రియాలకు అధిపతి భగవంతుడు ఆ భగవంతుని సేవలో. మరి ఇంద్రియాలకు అధిపతి భగవంతుడైనప్పుడు మరి భగవంతుడు ఇంద్రియాలకు అధిపతి ఏం చేయాలంటే కళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం భగవంతుని చూడడము, నాలుక యొక్క ముఖ్య ఉద్దేశం భగవంతుని ప్రసాదం చేయడం, ముక్కు యొక్క ముఖ్య ఉద్దేశం భగవంతుని యొక్క అర్పించిన పూలను వాసన చూడము, తర్వాత మన యొక్క శరీరాన్ని, మన పాదాలను, మన శిరమును ప్రతి ఒక్కటిని భగవంతుని సేవలో శిరంతో భగవంతునికి నమస్కారం చేయడము, పాదాలతో భగవంతుని యొక్క సంబంధించిన కార్యక్రమాలు, భగవంతుని ప్రచారం కోసము, లేకుంటే ఇట్లా తీర్థయాత్రలతో భగవంతుని దర్శనం అక్కడ ప్రేసుల కోసం, ఇలా అనేక విధాలుగా అతను తన యొక్క ఈ యొక్క భక్తిని చేసుకుంటాడు. అలా అతను నిరంతరం తన చెవులతో పవిత్ర నామాన్ని వింటాడు. అతని కళ్ళతో భగవంతుని దర్శనం చేస్తాడు. అతని చేతుల ద్వారా అంటే భగవంతుడిని నివేదన చేసి ఒడ్డనక భగవంతుని కోసం అని ప్రసాదం ప్రిపేర్ చేసి నివేదన చేస్తాడు. అతని కాళ్ళు భగవంతుని పరిక్రమ కోసము అలా వెళ్తాడు. అలా అతను అనేక మన పూర్తి ఇంద్రియాలు భగవంతుని కోసమే. అంటే ఒక్కొక్కరు అనుకోవచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నాలాంటి వానికి ఉంది, చెప్పడానికి రాదు. మీలాగా ఇంకొక మాతాజీ లాగా ఇంకొకలాగా నా యొక్క భావన, నా యొక్క తీరు, మాట చాలా కఠినంగానో ఉండదు. నాకు ఏదో ఒక ఉంటుంది అనమాట భగవంతుడి సేవలో ప్లాట్ఫామ్ ఇవ్వడానికి. అలాంటిది నాకు భగవంతుడు. ఎందుకంటే నేను ఇలా స్టార్ట్ చేసి అలా సత్సంగాలు ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా వచ్చి కూర్చుంటారు, ఏదో ఒక విధంగా అది జరుగుతుందని ఆ భగవంతుడి కృప నా వల్ల కాదు. భగవంతుడు అది నాకు సేవలో ఇచ్చినాడని అనుకుంటారు. అంటే ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది, ఒక్కొక్కరికి ఏది వస్తుంది. కానీ మనం ఖచ్చితంగా ఈ సేవ మనకు వచ్చిందని చెప్పినప్పుడు దాన్ని మనం పోగొట్టుకోకుండా దానికోసం మనం ప్రయత్నం చేయాలా, శ్రద్ధ అనేది పెట్టాలా. ఒక్కొక్కరికి ఒక సేవ ఉన్నప్పుడు ఒకరికి పూల లేదు ఉంటుంది, ఆ పూలను ఎంతో బాగా అద్భుతంగా అల్లి భగవంతునికి ఇవ్వాలా. ఇంట్లో మనకు ఖాళీ స్థలం ఉంటే పూల కుండీలు వేసుకొని పూలు పెంచి మన ఇంట్లో కాకుండా మనం మళ్ళా మన దగ్గరలో ఉండే గుడికి, అంటే మనం అక్కడికి వెళ్ళడం వల్ల భక్తుల సాంగత్యం వెళ్ళడం, మళ్ళీ ఒకటి వారానికి ఒక్కసారైనా మనము ఖచ్చితంగా ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ లో కలవాలి. ఇది దృఢం పెంచుకోవాలి. ఇలా మనము మన యొక్క పాదాలను, మన యొక్క సేవను భగవంతుల్లో వినియోగించుకోవడానికి ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో అప్పుడు మనము పడిపోవడానికి మాయ అనేది మన వెనకల్నే, భగవంతుని వెనకల్నే ఉంటుంది. అది ఎప్పుడు మనం లాగుతుంటది. అప్పుడు మనం ఏం చేయాలా మనకు చెప్తాడు. ఇది మాయ నా యొక్క మాయ నన్ను ఆశ్రయించినప్పుడే అది పోతుంది, లేకపోతే అది వెళ్ళదు. ఆ శ్లోకం గుర్తుకు రాలేదు, చెప్తా ఉంటే ప్రభుజీ. అది అలా మనము మన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా మనం భక్తుల సాంగత్యంలో ఉంటూ ముందుకు పోతూ ఈ యొక్క విషయాలు తెలుసుకోవాలి. అంటే మనము తినే యొక్క శరీరంలో ముఖ్యమైన శరీరంలోంచి రక్తాన్ని తయారు చేస్తుంది, కండరాలు ఇలా. అంటే హరే కృష్ణ ప్రభుజీ. 10 ప్రభుజీ, కంక్లూడ్ చేయండి. ఓకే ప్రభుజీ. ఇలా మనకు వెళ్తా ఉంటే సరే ప్రభుజీ సార్. ఇలా మనం వెళ్తా ఉంటే మనకు జాత శ్రద్ధ అనే చెప్పేసి ఆ జాతర శ్రద్ధ వచ్చింది, మత్కథను, ఇలా మనము ప్రతి ఒక్కటి చేసుకుంటూ పోతూ మనం ఉంటే ఎప్పుడైతే ఉత్పత్తి అవుతుందో ఈ జాతర శుభం మేల్కొన్నప్పుడు, మరియు శుభం అత్యంత స్వతంత్ర మధ్యన భక్తునికి సాంగత్యంలో లభించే కృప ద్వారా మేలుకుంటుంది. మరియు ఆ సమయంలో అతని చైతన్యం ఏమిటి, అతను జ్ఞానాన్ని పూర్తిగా అనాసక్తిగా ఉన్నాడా లేదా కర్మిలా అతిగా బంధించబడుతున్నాడా లేదా అనే దానికి నా నిర్వీణ్యం నాత్యోశక్తి ఈ విషయాన్ని భగవంతుడు ఈ 2 శ్లోకాల్లో మరోసారి చాలా వివరంగా చెప్పాడు. అంటే ఇలా మనము చేసుకుంటూ పోతూ మనము అక్కడి నుంచి మనము నెక్స్ట్ స్టెప్కు వెళ్ళాలి. అలా మనం తర్వాత స్టెప్కు వెళ్తాము. అదే మనకు అనిష్ట భజన క్రియ అని, అనర్థ నివృత్తి అని చెప్పేసి ఇలా మనము వెళ్తూ చివరికి ప్రేమ, అనురాగ, భక్తి, లయ ఈ దాంట్లోకి వెళ్తాము. ఈ ప్రేమ అనే దాంట్లో వెళ్ళినప్పుడు భగవంతునితో మనకు ప్రేమగా ఉంటే, అంటే గోలోకంలో కాకుండా మిగతా లోకాలకు వెళ్తాము. అంటే ద్వారక, మిగతా లోకాలకు. ఈ అనురాగ భక్తి అనేది ఏమన్నమాట అంటే, ఎలా అయితే ఇది భగవంతుడే
మన మీద ప్రేమ చూపిస్తాడు అనడానికి ఎప్పుడైతే మనం భగవంతుడితో అనురాగం అంటే నాకు కృష్ణుడే అనేది అంటాడు, దేవుడు కాకుండా కృష్ణుడే అనే భావంతో, అంటే ఈ కృష్ణునితో నేను ఎలా ఒకసారి మాట్లాడాలి, ఈయనకి భోజనం పెట్టాలి, ఈయనకి స్నానం చేయించాలి, ఈయనకి డ్రెస్ వేయాలి, ఈయన నిద్రపించాలి, ఈయనకు సమయం ఉంటుంది, ఈయనకు తినకోకుండా నేను ఎలా తినాలి అనే భావంలో, అంటే మనకు అనుకూలమైనట్టు చెప్తున్నాను నేను. ఇంట్లో గోపికలు అంటే వాళ్ళు గోపాలుడు ఎప్పుడొస్తారు, గోవులను తోలుకొని ఎప్పుడొచ్చాడు, మా ఇంట్లో విన్న తీసుకోలేదు అనే భావంలో వాళ్ళు ఉంటే, మనము మన ఇంట్లో ఉండే కృష్ణునికి, మన ఇంట్లో ఉండే పటానికి ఏదైనా సరే మనం మందిరంలో ఉండడానికైనా ఇలా అనుకుంటూ మనం వెళ్ళినప్పుడు ఒకానొక సందర్భంలో మన యొక్క మీద ప్రేమను ఎక్కువ కురిపిస్తాడు. ఎలా నిదర్శనం అంటే, గోపికలకు ఉదాహరణ తీసుకోవచ్చు. గోపికలకు రాసలీల చేసినప్పుడు అందరినీ పిలుస్తాడు, పిలిచినప్పుడు ఫ్లూట్ ఊదుతాడు, అందరూ వస్తారు. వచ్చిన తర్వాత ఒక గోపికలో అహంకారం పెరుగుతుంది కొంచెం, కృష్ణుడు నా దగ్గరే ఉన్నాడు, ఎవరి దగ్గర లేదు, అప్పుడు మాయమైపోతాడు. మాయమైనప్పుడు వాళ్ళు మరింత విరాగాన్ని పెంచి వాళ్ళు ప్రేమను కురిపిస్తాడు. అంటే ఇదంతా భగవంతుడు చేస్తాడు. మనం ఈ మార్గంలోకి వెళ్ళినప్పుడు, ఈ మార్గంలో ఉన్నప్పుడు మనకు ఎన్నో ఇబ్బందులు వస్తాయి, భౌతిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి. కానీ ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సింది భగవంతుని ప్రేమించడం, భగవంతుని రాగాని భక్తులకి ఎదగడానికి మనకి ఎంత వీలైతే అంత మన ఎఫెక్ట్ ను పెట్టాలని కోరుకుంటున్నాను. హరే కృష్ణ రోజు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. కొన్ని అక్కడక్కడ మిస్టేక్లు చెప్పిండొచ్చేమో అక్షరాలందుకు, దీని అందులో ఉంటే అన్ని మిస్టేకులు నా వల్లనే జరిగినవి. మీరైతే మాకు బాగా వివరించారు. మా యొక్క శ్రద్ధ లేకపోవడం వల్ల అక్కడక్కడ మిస్టేకులు జరిగినాయి ప్రభుజీ. చాలా చాలా ధన్యవాదాలు అందరికీ. హరే కృష్ణ. జై శ్రీల ప్రభుపాద. ప్రభుజీలు మాతాజీలు మరి రేపు ఎవరు చెప్తారు, ఏమన్నా చెప్తారా, పేర్లు ఏమన్నా ఇస్తారా? ప్రభుజీ నేను చెప్తాను ప్రభుజీ. ఓకే మాతాజీ, మీరు కొంచెం ప్రిపేర్ కాండి మాతాజీ. మనము ఓన్లీ దీని గురించి చర్చ చేయాలి, వేరేటి మనం వద్దు. ఎందుకంటే మనము ఈ విన్నోళ్ళకి ఇది అర్థం కావాలి. ఇది ఎందుకు అర్థం కావాలి అంటే, నేను మాటికి చెప్పేది, భగవద్గీతలో అంతా ఇదే ఉంటుంది, భాగవతంలో అంతా ఇదే ఉంటుంది, రూప గోస్వాముల వారు రాసిన దానిలలో అంతా ఇదే ఉంటుంది, సనాతన గోస్వామి రాసిన దానిలలో అంతా ఇదే ఉంటుంది, భక్తి వినోద ఠాకూరులు, నరోత్తమ దాస ఠాకూరులు, వైష్ణవ సాంప్రదాయంలో, గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో, గౌడీయ వైష్ణవ ఫిలాసఫీ అంతా ఇలాగే ఉంటుంది. మొత్తం మనకి ఏది తీసుకున్నా కూడా ఇప్పుడు మీకు చెప్పినటువంటి జ్ఞాన మార్గము, భక్తి మార్గము, అష్టాంగ యోగము, సాధారణ వర్ణాశ్రమ విధానము మొత్తం అంతా ఇదే ఉంటుంది, ఇంకా వేరేది ఏమీ ఉండదు. కాబట్టి ఇది కొంచెం మీరు బాగా నేర్చుకోవాలని ఒక ప్రయత్నం అన్నమాట. కాబట్టి మనం ఏదైతే చర్చ చేస్తామో అదే చెప్తే ఇంకా ఇది వేరే వాళ్ళకు కూడా బుర్రకెక్కేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఏదైతే ఇప్పుడు చర్చ చేస్తున్నామో అదే మనం చేసేటట్టు మీరు ప్రాక్టీస్ కావాలి మాతాజీ. ఇంకా వేరే వాళ్ళు ఎవరు చెప్తారు? రాజశేఖర రెడ్డి ప్రభు మీరు ప్రిపేర్ అవుతారా? ప్రభుజీ నాకు అదే చెప్దాం అనుకుంటా, కానీ కొంచెం పాత అనుభవం ఉంది కాబట్టి పైకి వెళ్ళిపోయినా, క్షమించాలి ప్రభుజీ, మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా. అదంతా ఏం లేదు ప్రభుజీ, అదంతా ఏం లేదు. ప్రభుజీ బాగా చెప్పారు ప్రభుజీ, మీరు మాధవ్ ప్రభుజీ బాగా చెప్పారు. అంటే కాకపోతే ఇంకా వివరణ ఎక్కువ ఇచ్చారు మీరు. అంటే రెగ్యులర్ గా, అంటే అట్లా ప్రభుజీ పెట్టిన నియమం ప్రకారం మనం వెళితే బాగుంటది మాతాది. ప్రభుజీ పెట్టిన నియమం ప్రకారం మనం అనుసరించాలి, అది 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 తప్పకూడదు మనం. అందుకే ప్రభుజీ ఏమన్నారంటే, అందరూ 10 పాయింట్లు అయినా చెప్పండి అలా అన్నారు ప్రభుజీ. ఓకే ఓకే. జోష్నా మాతాజీ మీరు ప్రిపేర్ అవుతారా? మీకు పీడిఎఫ్ పంపిస్తాము. రాజశేఖర రెడ్డి ప్రభుజీ, మాతాజీ చెప్పండి మాతాజీ. ప్రభుజీ చూస్తా ప్రభుజీ, ఇంకా నాకు అలవాటు పడలేదు, ఇవి కొంచెం వింటున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. అంటే మీ పేరు గ్రూప్ లో ఉందా మాతాజీ? అవును ప్రభుజీ, నిన్నటి నుంచే వస్తున్నాను. ఓకే మా, సరే రేపు ఎవరు చెప్తారో మరి ప్రిపేర్ కాండి. రేపు ఇదే ఉంటుంది అనమాట చర్చ. అంటే మీరు ఇంట్రెస్ట్గా నేర్చుకొని వచ్చి, ఈశ్వరి మాతాజీ మీరు చెప్పారు కదా ఇప్పుడు, సరే మీకు ఎవరికి అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ నేర్చుకొని రండి మాతాజీ. రేపు ఇదే చర్చ చేస్తాము.
హరే కృష్ణ. తర్వాత మళ్ళీ సుధాకర్ ప్రభుజీ మీరేమైనా చెప్పగలరా ప్రభుజీ రేపు? సుధాకర్ ప్రభుజీ మీరు బాగా చెప్తారు కదా. శాల్మీ సుధాకర్ ప్రభుజీ కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. మీరు హరే రేపు కృష్ణ రేపు ప్రభుజీ. ప్రిపేర్ అయిన రండి ప్రభుజీ, మీరు కూడా బాగా చెప్తారు. సరే ప్రభుజీ, ఆ పీడిఎఫ్ పంపించారు ప్రభుజీ నాకు. అది ఫస్ట్ రోజు పంపించింది అదే కదా ప్రభుజీ? ఓకే ప్రభుజీ ప్రభుజీ, హరే కృష్ణ. పేరు దేవగిరి ప్రభుజీ మీరు మాట్లాడండి. గ్రూప్ లో ఉంది కదా ప్రభుజీ మీ పేరు? గ్రూప్ లో నేనేం నెంబర్ ఏం పంపించలేదు ప్రభుజీ, పంపిస్తాను ప్రభుజీ మీకు. నా నెంబరు రాసుకోండి ప్రభుజీ, 9959 ఓకే ప్రభుజీ. 215 ఓకే ప్రభుజీ. 313. మీరు వాట్సాప్ వేయండి, నేను మీకు యాడ్ చేస్తాను, అన్నీ మీకు వస్తూ ఉంటాయి. సరే ప్రభుజీ, హరే కృష్ణ, హరే కృష్ణ. జ్ఞాన మార్గం దేవగిరి చాలా ప్రభుజీ మంచిగా- ప్రస్తుతానికి ప్రభుజీ నేను పంపిస్తాను ఆ ప్రభుజీ నెంబర్ కూడా. మీరు ఆ ప్రస్తుతానికి రేపు ప్రిపేర్ అవ్వడానికి కొన్ని పేమెంట్, ఆ ప్రభుజీ చాలా బాగా ఇంట్రెస్ట్. మీరు రేపటికి ఏం కావాలో ఆ మెటీరియల్ మాత్రం పంపించండి. నేను యాడ్ చేసి మళ్ళీ గ్రూప్ లోనే వేస్తాను, ప్రభుజీకి వెళ్తాయి. సరే ప్రభుజీ, హరే కృష్ణ. నారాజ్ ప్రభుజీ మీరు కూడా చెప్పాలి రేపు. హరే కృష్ణ, తప్పకుండా ప్రభు. రాజశేఖర రెడ్డి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. సింపుల్ గా అయినా చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ. రవిశంకర్ ప్రభుజీ. సరే రేపు అందరూ ప్రిపేర్ కాండి, మళ్ళీ దీని గురించే చర్చ చేస్తాము. అంటే ఎక్కడెక్కడ మనం వెళ్ళకుండా మామూలుగా దీంట్లోనే స్టెప్ బై స్టెప్ ఎలా ముందుకు వెళ్ళాలి అని అందరూ చెప్పండి. దానివల్ల ఏమవుతుందంటే ఇతరులకు మనకి అర్థం కాని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా మరి ఉంటుందన్నమాట. అలా చెప్తే క్లాస్ లాగా లేకుండా మనం ఓన్లీ దీని గురించే చెప్పుకుంటే ఇతరులు కూడా దాన్ని సంగ్రహిస్తారనమాట. సులభంగా మనం ఎలా చెప్పాలనేది కూడా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సరే ప్రభుజీ, ఏమైనా మరి ప్రశ్నలు ఉంటే చూద్దాము, లేదంటే కనుక ఏం చేస్తాము. కొంతమంది ఐడియా వచ్చిందా భక్తి మార్గం అంటే ఏంటి, జ్ఞాన మార్గం అంటే ఏంటి అని? వచ్చింది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. చెప్పండి ప్రభుజీ. వినడం వల్ల చాలా మటుకు తెలుస్తుంది ప్రభుజీ, కానీ అవి మళ్ళా చెప్పాలంటే కొంచెం ఉండడం లేదు. కానీ విన్నప్పుడు మాత్రం బాగా, అంటే ఆ పాయింట్ వచ్చినప్పుడు మళ్ళా అవి వస్తున్నాయి ప్రభుజీ. అదే ప్రభుజీ, మనము ఆ ఫోబియా అనేది పోగొట్టుకోవాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే వచ్చింది ఏదో మనకు తెలియజేయాలి. అప్పుడు అది మంచో రైటో కరెక్టో తప్పో మనకు సంబంధం లేదు. వచ్చింది మనం చెప్తే దాన్ని బట్టి మనం అలానే ముందుకు వెళ్ళచ్చు. మన దగ్గర పీడిఎఫ్ ఉంటుంది, రఫ్ నోట్స్ ఉంది కదా, దాన్ని బట్టి అయినా మనం చెప్పచ్చు. ఇంకా మెయిన్ పీడిఎఫ్ కూడా ఉంది మీ దగ్గర, దివ్య చిత్ర పటము అనేది. అవి రెండు చూసుకుంటూ చెప్పచ్చు. లేదా సింపుల్గా నేను ఆడియో పెడుతున్నా కదా, అంతవరకు తెలిసినా కూడా చాలు. మనకు భగవద్గీతలో విస్తారంగా వస్తాయి ఇవి, అప్పుడప్పుడు మళ్ళీ ఈ పదాలన్నీ వస్తూ ఉంటాయి. 50% మీరు ఇప్పుడు చెప్తే 50% మనం భగవద్గీత అయిపోయేతాలకే నేర్చుకుంటాం. లేదంటే ఫలాంది అర్థం కాలేదు అంటే ఆ రోజు మనం ఒక ఆదివారం కానీ అలా శుక్రవారం మీకు సెలవు ఉంటుంది కదా, అలా సెలవు ఉన్న రోజు మధ్యాహ్నం పూట పెట్టుకున్నాము. ఎవరికైతే ఏమైనా అర్థం కాలేదో అవి ఒక పేపర్లో రాసుకొని ఇవి అర్థం కాలేదని, నాకు ఇది అర్థం కాలేదంటే అది వివరిస్తాం, ఇంకొకరు ఇది అర్థం కాలేదంటే అది వివరిస్తాం, అలా అన్నారు. మనము ఈ యొక్క మ్యాప్ని చూసి మనం కింద నుంచి ఎలా చెప్పాలి అనేది ఒక ఫ్లో అనేది రావాలి, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. అంతేనా ప్రభుజీ? అంతే కదా? అవును కరెక్ట్ ప్రభుజీ.
కరెక్టే. మనకి ఏదైనా ఫ్లో రావాలి. ఇప్పుడు భగవద్గీత కూడా మనం చదువుతున్నాం అనుకోండి, ఒక ఫ్లో రావాలి. ధృతరాష్ట్రుడు ఇలా చెప్పారు ఫస్ట్ శ్లోకంలో. రెండో శ్లోకంలో సంజయుడు, సరే నువ్వు యుద్ధం చేయాలనుకుంటున్నావు కదా, సరే అదే జరుగుతుందిలే అని తన కుమారుడు ఆ యొక్క ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు అని చెప్తారు. ఇలా అన్నమాట. ఇలా ఒక ఫ్లోగా వస్తే గిన అప్పుడు ద్రోణాచార్యుని దగ్గరికి ఆయన పోయి, దుర్యోధనుడు చూడు అక్కడ ఉన్నటువంటి సైన్యం ఎంత చక్కగా అమర్చారో అని చెబుతూ ఆయన కొంచెం తిట్లు కూడా ఇస్తారు. నువ్వు నీ యొక్క మందబుద్ధి వల్ల దుర్యోధనుడికి విద్య నేర్పావు, వాడేమో ఇప్పుడు వచ్చి అక్కడంతా ఇంత బాగా అరేంజ్ చేశాడు సేనంతా. ఇట్లా ఫ్లో అన్నమాట. సరే అక్కడ చూడు మరి యుద్ధం అనేది చేసేవాళ్ళు చాలామంది వీరులు ఉన్నారు అన్నప్పుడు, సరే మరి అక్కడ చాలామంది ఉన్నప్పుడు మనం చాలించుకోవచ్చు కదా అని యొక్క ద్రోణాచార్యుడు అన్నప్పుడు, లేదు మీరు బాగా యుద్ధం చేస్తారు, అలాగే భీష్ముడు కర్ణుడు వీళ్ళంతా ఉన్నారు మన సైడు. ఆ తర్వాత ఇలా మనం మన భాషలోనే ఒక ఫ్లో అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత వీళ్ళు నా కోసము ఆల్రెడీ వాళ్ళ జీవితాలను త్యాగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అన్ని అలా అన్నమాట. తర్వాత చూడండి మన సైన్యం చాలా పెద్దది, వాళ్ళ సైన్యం ఏమో చిన్నది అని చెప్తారు. మళ్ళా భీష్ముల వారు మళ్ళీ అలుగుతారేమో అని, తర్వాత మిగతా సైనికులు ఏమన్నా అనుకుంటారేమో అని, సైనికులారా మీరంతా భీష్మ పితామహునికి రక్షణ చేకూర్చాలయ్యా అని చెప్తారు. తర్వాత భీష్ముడు శంఖాన్ని ఊతాడు సంతోషం కోసం, తన మనముని సంతోషం కోసం. ఆ తర్వాత మిగతా వాళ్ళంతా కూడా శంఖాలు గుర్తారు. ఆ తర్వాత భగవంతుడు ఆ తెల్లని గుర్రములు ఉన్నటువంటి రథం మీద ఉంటాడు. తర్వాత భగవంతుడు, అర్జునుడు, తర్వాత ధర్మరాజు, నకులుడు, సహదేవుడు, మిగతా వాళ్ళంతా శంఖాలు గుర్తారు. మరి ఆ శంఖాల ధ్వనికి ఆ ధృతరాష్ట్రపుత్రుల ఉదయం అనేది బాగా భయపడింది. ఇలా మన భాషలో మనం ఒక ఫ్లో ఏర్పరచుకోవాలి ప్రభుజీ ఎప్పుడైనా. అప్పుడు ఆ ఫ్లోలో కొంచెం చిన్న ఫ్లో ఏర్పరచుకోవాలి మనకు తెలిసిన కాడికి. దాన్ని మళ్ళీ ఎలాబరేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాలే 3 రోజులైనా చెప్పచ్చు. అంతేనా ప్రభుజీ, రాజశేఖర ప్రభుజీ? అది ఒక లైన్ పట్టుకొని ఒక రోజంతా చెప్పొద్దని అవును విన్నాను, అని అది చెప్పే ఆ యొక్క లైన్ పెట్టుకొని మనం ఏదంటే ఇది చెప్పుకోకుండా అక్కడ ఉండే మ్యాటరే మనం చెప్పుకోవచ్చు. ఓన్లీ మన శ్లోకాల్లో ఉండేది 3 రోజులు చెప్పుకోవచ్చు. అలా మనము ఒక ఫ్లో అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రాఫ్ కూడా మనము కింది నుంచి ఇట్లా జ్ఞాన మార్గంలో ఒక ఫ్లో క్రియేట్ చేసుకోవాలి, ఇక్కడ భక్తి మార్గంలో ఒక ఫ్లో క్రియేట్ చేసుకోవాలి. ఈ అష్టాంగ యోగం, సాధారణ వర్ణాశ్రమం ఇవన్నీ చాలా సులభం, ఇవే 2 కష్టంగా ఉంటాయి. ఇవి కూడా మనము ఒక ఫ్లో అనేది ఏర్పాటు చేసుకుంటే ఈజీగా అర్థమవుతాయి. నేను ఈ 2 మామూలుగా ఆడియోలు పంపించున్నాను. 2 ఒకసాట నేను మళ్ళీ పెడతాను, చూడండి ఒకసారి. చూసి రేపు ప్రిపేర్ అయ్యి రాండి ప్రభుజీ అందరూ. ఇది కొంచెం బోరుగా అనిపించినా కూడా ఇదే ఆయువు పట్టు భగవద్గీతకు, భాగవతానికి. ఇది ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు ఏదో కొట్టిన పిండిలాగా భగవద్గీతను, భాగవతాన్ని ప్రవచనం అనేది ఇవ్వగలరు. ఇది నేర్చుకొని ఒక 5-6 శ్లోకాలు వచ్చినా సరే ఆ శ్లోకాలను మాటి మాటికి కిందికి మిందికి తిప్పుతూ భగవద్గీత ప్రవచనం అనేది చాలా బాగా ఇవ్వవచ్చు. మనకు భగవద్గీత అర్థం కావాలన్నా, భాగవతం అర్థం కావాలన్నా, వేదస్థుతులు అనేది భాగవతంలో ఉంది 10వ స్కందంలో 87వ అధ్యాయంలో. అది చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ అనమాట. పెద్ద వాళ్ళే ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకోలేరు. ఎవరైతే ఇది నేర్చుకుంటారో వాళ్ళకి అసలు ఇక మనకి చెరుకు రసం తాగినట్టు తాగేస్తారు కానీ అట్లా ఉంటుందన్నమాట. అక్కడంతా ఏ వర్డ్స్ వస్తాయి. అంత డిఫికల్ట్ సబ్జెక్ట్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు, ప్రణామాలు. మరి చాలా ధన్యవాదాలు ప్రభుజీ, మీరు చేస్తున్న సేవ మాకు. మీరు కూడా కొంచెం కష్టపడండి ప్రభుజీ, ఎలాగో అలా ఇది ట్రై చేస్తాం ప్రభుజీ. మాకు కొంచెం డ్యూటీ సమయము ఇక్కడ, అది కొంచెం నాకు నా ఆరోగ్య శరీరం సహకరించగలాకుంటే నేను ఇది చెప్తా అంటే నాకు బాగా ఉత్సాహం ఉంది. కానీ నా యొక్క ఇండియాలో కానీ, కోవిడ్లో కానీ, ఇండియాలో కానీ డ్యూటీలు ఉన్నా కూడా ప్రభుజీ కొంచెం టైం తీసుకోండి. రోజు ఇంత చదవండి. ఒకవేళ అర్థం కాలేదనుకో, ఫలానా రోజు ఒకటి పెట్టుకున్నాము మనం క్లాస్ అంటే ఆ పెట్టుకొని మళ్ళీ నేను చెప్తాను ప్రభుజీ మధ్యాహ్నం. ఎవరికైనా సరే అర్థం కాని వాళ్ళందరినీ ఒకసారి చేసుకొని ఆ ఏ పార్ట్ అర్థం కాలేదో దాని గురించి చెప్తాము. లేదు ఈ ఫ్లోను మళ్ళీ చెప్పాలంటే 2-3 క్లాసులు పెట్టేసి ఇదే ఫ్లో
మనం చెప్తా ఉంటే ఒక ఫ్లో అనేది వస్తే కన్నా ఆటోమేటిక్గా మీకు ఇంకా మీ దగ్గర మ్యాటర్ ఉంటుంది కాబట్టి ఆ మ్యాటర్ని పట్టుకొని ముందుకు వెళ్ళచ్చు అనమాట. మనము ఊరికే విన్నామా పోయినామా అని అనుకోకుండా కొంచెం కష్టపడండి. మీకు సమయం ఉన్నప్పుడే కష్టపడండి, సమయం లేనప్పుడు వదిలేయండి. 10 రోజులకో 20 రోజులకో నెలకు నెల వరకైనా కష్టపడండి. అప్పుడు ఇది అర్థం కాలేదంటే మళ్ళీ చెప్తాము. ఎందుకంటే ఇంకా మనకి 2వ అధ్యాయం నుంచి ఇవే వస్తాయి, అన్నీ ఇవే వస్తాయి, దీంట్లో ఉండేటే వస్తాయి. అది ఇంకా మనకి ఇంకా చాలా చక్కగా వివరంగా మన మైండ్లోకి వెళ్ళాలంటే ఇవి తప్పకుండా నేర్చుకోవాలి. సరే ప్రభుజీ, మరి ఏమైనా ప్రశ్నలు లేకుంటే ఏం చేస్తాము? హరే కృష్ణ. ఏం చేస్తామా ప్రభుజీ? ప్రభుజీ మీకు ఒక నెంబర్ పంపించాను, మన సుధాకర్ ప్రభుజీది. ఓకే ప్రభు. ఆ నెంబరు సుధాకర్ ప్రభుజీ వెళ్ళిపోయినాడు. ఓకే, వెళ్ళాడు. సరే ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా ట్రై చేస్తాం ప్రభుజీ. మీరు మాకు కొంచెం ఇట్లా సహకరించండి ప్రభుజీ. హరే కృష్ణ. నేను అన్ని విధాలుగా సహకరిస్తా. మీకు ఏది కావాలన్నా నేను నేర్పిస్తాను. ఈరోజు నా గొంతు కూడా బాగలేదు. మీరు నాకు ఇది కావాలంటే నేను నేర్పిస్తాను ప్రభుజీ. నేను కూడా చెప్పినా కదా, నేను మీ బిడ్డలాంటి ఏదైనా ఆర్డర్ వేస్తే చేసేస్తాను. మీకు బాగా అర్థం కావాలి, ఒక 5 మంది 4 బాగా నేర్చుకోవాలని నా అభిమతం. మీకు కొంచెం గంతు రాసినట్టుంది. ఓకే ప్రభుజీ, రెస్ట్ తీసుకుందాం. ఓకే. హరే కృష్ణ ప్రభు. శ్రీమద్ భగవద్గీత గ్రంథరాజుకి జై, శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల ప్రభుదేవులకి జై, హరి